జయముదీరయేత్. హరి ఓం. ఈశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు నారసింహ వైభవాన్ని మనం అనుభవించి ఉన్నాం. అష్టమ స్కందాంతర్గతంగా వ్యాస భగవానుడు తదనంతరం గజేంద్ర మోక్ష సన్నివేశాన్ని వివరణం చేశారు. ఆ గజేంద్ర మోక్ష సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం. గజ అన్న అక్షరాల్ని కొంచెం అటు ఇటు మారిస్తే జగ. అసలు భాగవతమే ఒక విచిత్రమైనటువంటి గ్రంథం. ఎందుచేత అంటే దాని పేరు జయ. అలా ఎందుకన్నారంటే అందుకే తతో జయముదీరయేత్ అంటారు. 18 పురాణాలకి కలిపి జయ అని పేరు, భాగవతానికి జయ అని పేరు. జయ అని అనడంలో ఒక చిత్రం ఉంది. సంస్కృతంలో కొన్ని అక్షరాల్ని కలిపి అంకెలతో చెప్తూ ఉంటారు. అందులో కా నుంచి 9 అక్షరాలు, జా నుంచి 9 అక్షరాలు, అలా చెప్పేటప్పుడు ఈ జ అనబడేటటువంటి అక్షరం మొట్టమొదటి అక్షరం అవుతుంది. అలాగే యా అన్న అక్షరం యా నుంచి ప్రారంభమయ్యేటటువంటి 5 అక్షరాల్లో మొదటి అక్షరం అవుతుంది. అందుకని జయ అన్నప్పుడు 8 1 పడుతుంది. అంకెల కింద మారిస్తే అక్షరాన్ని అంకానాం వామతోగతి అని అలా మార్చినప్పుడు మళ్ళీ తిరగేయాలి దాన్ని అంకెని చదివేటప్పుడు. అందుకని 81ని తిరగేస్తే 18 అవుతుంది. అందుకని తతో జయముదీరయేత్. 18 పురాణముల యొక్క సమూహాన్ని జయమని పిలుస్తారు. భాగవతం ఒక్కదాన్ని జయమని పిలుస్తారు. అందుకే భాగవతం చెప్తే మాత్రం తప్పకుండా ఒక శ్లోకాన్ని చదివి చెప్పాలి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని చెప్తాం. అయా వ్యాసుడికి, నరనారాయణులకు, ఆ తర్వాత దేవికి, సరస్వతీదేవికి, వీరందరికీ నమస్కరించి నేను ఈ భాగవతమును ప్రారంభించుతున్నాను అని చెప్పి చెప్తాం. జయ అంటే సంసారమును జయించడానికి కావలసినటువంటి మార్గములు నిక్షిప్తమై ఇహమునందు ఇప్పుడే ఇక్కడే జ్ఞానమును వైరాగ్యమును భక్తిని ఇచ్చి ఈశ్వరుడి యొక్క రక్షణ ప్రసరింపచేయగలిగినటువంటి శక్తి కలిగిన మహాపురాణము కనుక భాగవతమునకు జయ అని పేరు. అందుచేత దీని యొక్క అష్టమ స్కందంలో వ్యాస భగవానుడు గజేంద్ర మోక్ష సన్నివేశాన్ని వివరణం చేశారు. మీకు చెప్పాను, గజ అంటే తిరగేస్తే జగ. జగ అంటే ఏమిటి అంటే జ అంటే జాయతే, గ అంటే గచ్చతే. జాయతే అంటే వెళ్ళిపోవడం, గచ్చతే అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉందో దాన్ని జగమంటారు. కాలములో జగత్తంతా కూడా వచ్చి వెళ్ళిపోయేదే. ఏది కూడా శాశ్వతంగా అలా ఉండిపోయేది ఉండదు. అలా ఏదైనా ఉండిపోయింది అనుకోండి, అది ఈశ్వరుడు అని పిలుస్తాం. మిగిలినవి ఏవైనా, చెట్టు కానివ్వండి, పుట్ట కానివ్వండి, పక్షి కానివ్వండి, మనిషి కానివ్వండి, సమస్త పిపీలికాది పర్యంతము కాలములో వస్తాయి. అందుకని ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ప్రతిదానికి. ఆయన ఎంత మహాత్ముడవనివ్వండి, ఒక పుట్టుక తేదీ ఉంటుంది. ఆయన అంతటి మహాత్ముడు కదా అని వారు ఉండరు, వెళ్ళిపోతుంది శరీరం. అందుకని మళ్ళీ శరీరం వెళ్ళిపోయినటువంటి తేదీ ఉంటుంది. కాబట్టి కాలగతిలో ఏవైనా సరే వచ్చి వెళ్ళిపోవలసింది. అందుకని అలా వచ్చి వెళ్ళిపోయేటటువంటి దాన్ని జగ అని పిలుస్తారు. ఈ జగము యొక్క కథ గజముగా చెప్పాలి ఇప్పుడు. అది గజేంద్ర మోక్షంలో ఉన్న రహస్యం. ఏం గజముగా ఎందుకు చెప్పాలి? ఓ శునకముగా చెప్పకూడదా? ఓ కోతిగా చెప్పకూడదా? లేకపోతే ఒక చీమగా చెప్పకూడదా? ఏనుగుగా ఎందుకు చెప్పారు కథ? ఓ చందమామ కథో బొమ్మరిల్లులో కథోలాగా ఏనుగు కథ పట్టుకొచ్చి చెప్పడం ఏమిటి అంటే, ఏనుగు ఒక్కదానికే ఒక బలహీనత ఉంది ప్రపంచంలో. ఏమిటి ఆ బలహీనత అంటే, భూమి నుంచి చాలా తక్కువ ఎత్తు మాత్రమే ఎగరగలిగినటువంటి ప్రాణి ఏనుగు ఒక్కటే. అసలు ఒకవేళ నిజంగా ఏనుగు ఎగరవలసి వచ్చింది అనుకోండి, ఏనుగు ఎగురుతుందండి అని ఎవరైనా అన్నారనుకోండి, మనందరం చాలా విస్మయంతో చూడడం మొదలు పెడతాం. పోనదేదో 4 కాళ్ళు ఎత్తి 1 అంగుళం ఎగిరి మళ్ళీ ఇలా అందనుకోండి, నవ్వుతాం. అంత ఒళ్ళు ఏనుగు ఎలా ఎగురుతోందో చూడండి, ఊగిపోతోంది అంటాం. ఏనుగు పైకి ఎగరలేకపోవడానికి ఏది అడ్డొస్తుంది? దాని ఒంటి బరువే దానికి అడ్డొస్తుంది. మనిషి ఊర్ధ్వగతి వైపుకి, ఈశ్వరుడి వైపుకి ఎందుకు నడవలేడు? తన సంసారమే తనకు బరువై ఉంటుంది. సంసారము బయట ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఎంత మగ్నత పెంచుకుంటే అంత బరువు ఇక్కడే ఉంటుంది. కాబట్టి నిజానికి అది ఏనుగు కథ లేకపోతే మన కథ అంటే, పెద్దలు అన్నారు,
నువ్వు మామూలుగా అది ఏనుగు కథ కింద విన్నా కూడా భాగవతంలో గజేంద్ర మోక్షం విన్నటువంటి వాళ్ళకి ఆఖరణ ఫలశ్రుతి చెప్తారు. అది వింటే గజేంద్ర మోక్షం విశేషమైనటువంటి ఫలితం. భాగవతంలో ఎన్నో కథలున్నాయండి. వాటిలో ఎప్పుడైనా చాలా ఏదైనా ప్రమాదం వస్తే వృత్రాసుర వృత్తాంతాన్ని రాయమంటారు కాగితం మీద. అంత శక్తివంతం అదొకటి. 2, నిత్యపారాయణ చెయ్యవలసినటువంటి కథ అని నిర్ణయింపబడిన కథ గజేంద్రమోక్ష కథ. గజేంద్రమోక్షాన్ని ప్రతిరోజు చదవవలసిందే, ప్రతిరోజు పారాయణ చేయవలసిందే. అలాంటి గజేంద్రమోక్షం జీవితంలో ఒక్కసారి విన్నా చాలు, వాళ్ళకి అపారమైన ఫలితం కలుగుతుంది అని సాధారణంగా ఫలశ్రుతి ఎవరు చెప్తారంటే, ఎవరు గ్రంథాన్ని రచించారో వాళ్ళు చెప్తారు. వ్యాసుడు చెప్తాడు. వ్యాసుడు అంటే నారాయణుడే. వ్యాసుడు చెప్తే చాలా గొప్ప విషయం అది. కానీ గజేంద్ర మోక్షానికి ఒక గమ్మత్తుంది. గజేంద్ర మోక్ష సన్నివేశంలో ఫలశ్రుతి చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు చెప్పాడు. దీనికి ఫలశ్రుతి నేనే చెప్తున్నాను. ఈ గజేంద్ర మోక్షాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఈ ఫలితాలు వస్తున్నాయి. కేవలము వింటే. అది పూజ కాదు, లేకపోతే అది ఏమైనా కర్మ కాదు. అందుకే భాగవతం బాగా వంట పట్టి ఉండి ఉంటాం మనం అన్నటువంటి ఊహతో, ఈశ్వరానుగ్రహంతో ఈసారి శివరాత్రికి చేసేటటువంటి కార్యక్రమాలు కొంచెం వైవిధ్యంతో చేసే ప్రయత్నం చేస్తున్నారు గోపాలకృష్ణస్వామి. అంటే అవన్నీ కోటేశ్వరరావు గారు చేస్తున్నారన్న పేరు పెట్టకండి. ఎందుకంటే నేను ఎప్పుడూ ఈ గుళ్ళోకి వచ్చి శివరాత్రి కార్యక్రమాలు నేనేం చేయలేదు. ప్రతి ఏటా ఈ గుళ్ళోనే చేస్తారు వాళ్ళు. కోటేశ్వరరావు గారు శివరాత్రికి అయ్యప్ప స్వామి గుళ్ళో కార్యక్రమాలు చేస్తున్నారంటే మళ్ళీ దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. నేనేమీ చేయలేదు. మీ గుడివాళ్ళు మహానుభావులు ధర్మకర్తలు ఇంత దేవాలయాన్ని నిర్మించి నిర్వాహకులు కోటేశ్వరారు ఇక్కడ ఏమైనా కార్యక్రమం చేసుకుందాం, భాగవతం జరుగుతోంది కదా అంటే వారు చేసే కార్యక్రమాల రూపకల్పనలో నేను సాయం చేశానంతే. నేను కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ధన్యుణ్ణి అవుదామని. అందుకని దానికి పొద్దున్న చక్కగా మనం ఆ ప్రాతస్మరామి స్తోత్ర పఠనంతో ప్రారంభం చేసి మానసిక దర్శనం చేసి తదనంతరం శివలింగానికి విభూతితో చేసే అభిషేకానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. ఆ రోజున దంపతులుగా చక్కగా శివలింగం మీద అభిషేకం చేసేటప్పుడు పైన వస్త్రం ఉండకూడదు. అందుకని బనీన్ కూడా వేసుకోవడానికి వీల్లేదు. పురుషులు కూర్చుంటే అద్భుతమైనటువంటి ఏకవారాభిషేకం చేసి అందరితోటి విభూత్యాభిషేకం చేయిద్దాం అనుకుంటున్నాం. పార్థివలింగానికి విభూత్యాభిషేకం చేస్తే దాని గొప్ప ఏమిటో శివరాత్రి నాడు సాయంకాలం చెప్తాను ఇంద్రుగాని. అందుచేత జన్మానికి ఒక్క శివరాత్రి అని మనకి నానుడి. అంత అందంగా రోజు చేసి శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేసి వీలైతే ఉపవాసముని ఇంటి దగ్గర తినడం కాకుండా ఇక్కడే ప్రసాదం అందరం దేవాలయ ప్రాంగణంలో కూర్చుని తిని ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంకాలం స్నానం చేసి ఉండలేము అన్నవాళ్ళు కొద్దిగా పదార్థం తీసుకుంటే దోషం ఏం లేదండి. ఉపవాసం అంటే శరీరము పడిపోకుండా ఈశ్వరార్చనకి నిలబడడానికి కావలసినంత తినుట. అసలు ఎండగట్టేశారనుకోండి, అశనము అంటే క్రిందటి జన్మ దరిద్రము చేత ఈ రోజు వాడు తినలేదంటారు. లేకపోతే రెండో కారణం ఏం చెప్తారంటే పెద్దలు, శరీరము నిలబడడానికి కావలసిన దానికన్నా ఆ రోజున రుచి కోసం ఎక్కువ తింటే వాడు తమోగుణ సంపర్కం పొందినవాడు, కనురెప్ప పడిపోతుంది. అందుకని పూజ కూర్చోలేడు. రెంటికి మధ్యలో సమతౌల్యం చేసి ఈశ్వర ప్రసాదం పెడతారు. అది ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని తినడం నిజమైన ఉపవాసం. ఉపవాసం చేసేటప్పుడు ఈశ్వరానుగ్రహం కోసం చెయ్యాలి. అందుకే ఆ రోజు రాత్రి శివరాత్రి అసుర సంధ్య వేళ ఎంత గొప్పదో నిజంగా. అందుకని అసుర సంధ్య వేళలో ప్రవచనం చేసి పరమశివుడి గురించి తల్లి పెద్దాడ సూర్యకుమారి గారో వేరొకరో ఎవరో ఒకరితో సమగాన ప్రియ అమ్మవారు. అందుకని పరమశివుడి మీద కొంతసేపు మంచి మంచి కీర్తనల కచేరీ చేసి తదనంతరం శివుడి యొక్క లీలలు నృత్య ప్రదర్శన చూస్తే మనం శివుణ్ణి చూసిన అనుభూతి పొందుతాం. నృత్య ప్రదర్శన చూసి ఖచ్చితంగా 11 గంటల 45 నిమిషాలు అయ్యేటప్పటికి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం అయింది. అలా ఎందుకు అవుతుంది, అర్ధరాత్రి ఎందుకు జరిగింది అన్నది మీకు శివరాత్రి నాడు సాయంకాలం చెప్తాను. ఆ 12 అయ్యేటప్పటికీ ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అంటూ ప్రార్థనా శ్లోకంతో తెర తీసి అర్చక స్వాములు అభిషేకం చేస్తారు. ఏకవారాభిషేకం ఒక్క ఆవృత్తి చేస్తారు. చేసి మనందరికీ ఆ తీర్థం ఇస్తారు. తీసుకుని చక్కగా ఇంటికి వెడదాం.
నా ఉద్దేశ్యంలో ఈ కార్యక్రమానికి సాధ్యమైనంత వరకు ఎలా రూపకల్పన చేస్తున్నామంటే అందరూ సామాన్య సంసారులు కదా అని ఎవరూ కూడా ఒక రూపాయి వెచ్చించవలసిన అవసరం లేకుండా సంతోషంగా పాల్గొని పుణ్యాన్ని సంపాదించుకునేటట్టుగానే ఆ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దేవాలయం వారు. కోటేశ్వరరావు గారు అనకండి మళ్ళీ. అందుచేత అటువంటి కార్యక్రమాలు మనం అందంగా చేసుకుందాం. సరే, ఎందుకు చెప్పాను ఈ విషయం, నేను ఎందుకు ప్రస్తావన చేశాను అంటే, జగము అంటే జాయతే గచ్చతే ఇది జగత్. ఇలా వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగము భగవంతుణ్ణి తెలుసుకోకుండా సంసారమునందు మగ్నతతో వెళ్ళిపోతుంది. అందుకని ఏనుగుతో పోల్చి కథ చెప్తున్నారు. ఎంత అందంగా చెప్పడం ప్రారంభం చేశారో చూడండి. గురువులు ఏం చేస్తారంటే శిష్యులకి ఏదైనా చాలా మహత్తరమైన విషయాన్ని అందించవలసి వచ్చిందనుకోండి, శిష్యుణ్ణి ఒక చిన్న పరీక్ష చేస్తారు. అది ఎంత గమ్మత్తుగా చేస్తారంటే, అది చాలా గొప్ప విషయం అయితే దాన్ని వివరించి చెప్పరు. ముందు ఓ 2 వాక్యాలు చెప్తారు. పరీక్షిత్తుతో శుకుడు ఏమన్నారంటే, ఒకానొక మన్వంతరంలో శ్రీహరి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఒక ఏనుగుని మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠం నుంచి కదిలి వచ్చి రక్షించాడు. అంతే గజేంద్ర మోక్షం అని తర్వాతది చెప్పబోతున్నారు. పరీక్షిత్ అన్నారు, ఆగండి 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 స్వామి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటా కథ, ఏమిటి అంత విచిత్రంగా చెప్పారు? ఏనుగా? నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకు. ప్రశ్నని బట్టి జవాబు ఉంటుందండి. పరిప్రశ్నేన సేవయా అని ప్రశ్న వెయ్యడం ఒక కళ. ఎప్పుడు పడితే అప్పుడు ప్రశ్నలు వేయకూడదు. ఒక ఆయన 2 గంటలు కంఠం దించుకుని తెల్లవారకట్ట లేచి ఆఫీస్కి వెళ్ళి అన్నీ చేసుకుని సాయంకాలం వచ్చి ఉపన్యాసం చెప్పి వేలికి దిగిపోయిన తర్వాత బాకీ అడిగినట్టు ప్రశ్నలు వేయకూడదు. అలిసిపోయి వాడు చచ్చి ఉన్నప్పుడు అప్పుడే ప్రశ్నలు వేయడం, దానికో పద్ధతి ఉంటుంది. ఆయన కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వెయ్యాలి ప్రశ్న. అందుచేత నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగే. ఎక్కడో నీళ్లల్లో ఉండేది మొసలి, భూమి మీద తిరిగేది ఏనుగు. ఏనుగు ఎప్పుడు నీళ్లల్లోకి వెళ్ళి అక్కడ నీళ్లలో ఉండవలసిన అవసరం ఏనుగుకు ఉండదు. అది ఉభయచరం కాదు, అది తాబేలు కాదు, కప్ప కాదు, భూమి మీద నీటిలో కూడా ఉంటుంది అనడానికి. అది ఎక్కువ భూమి మీదే తిరుగుతుంది. ఏనుగు బలమంతా దేని మీద అంటే భూమి మీదే. నీటిలో ఏనుగు బలహీనత ఎందుకో తెలుసా అండి? దాని శరీరమే దానికి బలహీనత. కాలు జారిందనుకోండి, ఏనుగు మళ్ళీ కాలుని ఊంచుకోవడం చాలా కష్టం అవుతుంది బరువు మీద. అట్లాంటిది అసలు నీళ్లలోకి ఎందుకు వెళ్ళింది? మొసలి భూమి మీదకి వచ్చిందనుకోండి, 10 యోజనాలు విసిరేస్తుంది ఏనుగు మొసల్ని తొండం పెట్టి. అంత బలం ఏనుగుది, స్వస్థానం భూమి. అటువంటి భూమి మీద ఉండవలసిన ఏగు నీటిలోకి ఎందుకు వెళ్ళింది అసలు? ఒకవేళ వెళ్ళింది, పెడితే మొసలి పట్టుకుంది. సహజం అది. అరణ్యంలో ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని తినేస్తుంది. అరణ్యంలో ఈ క్షణంలో భరతఖండంలో ఎన్ని అరణ్యాల్లో ఎన్ని బలహీనమైన మృగాల్ని ఎన్ని బలవత్తరమైన మృగాలు తినేస్తున్నాయో. అది మృగన్యాయం తింటే ఎలాగా? దానికి మనుష్యులు చెయ్యట్లేదా ప్రార్థన? అలాంటిది మొసలి పట్టుకుంటే ఓ ఏనుగు పురుషోత్తముడు గురించి ప్రార్థన చేసిందా? ఆ మాట చూడండి. పరీక్షిత్ అడగడం, పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను. ఒక పక్క మొసలి కొరికేస్తుంటే పొందుతున్నటువంటి బాధకి ఇది ప్రార్థన చేస్తే పురుషోత్తముడు వచ్చాడా శ్రీ మహావిష్ణువు. ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకొన్. ఎక్కడో ఘోరమైనటువంటి అరణ్యంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన ఏనుక్కి ఎలా తీరిందయ్యా ఆరాటం? ఇది ఎలా జరిగింది? అలా మీరు 2 వాక్యాల్లో చెప్తే నా మనసు తృప్తి పడదు. బీడువారిపోయినటువంటి భూమి మీద వర్షం ఒక 5 నిమిషాలు పడి వెళ్ళిపోతే బాగుంటుందా? 2 గంటలు కురియాలి. అలా నేను సేద తీరేటట్టుగా, నా మనస్సు పులకించిపోయేటట్టుగా నాకు అసలు ఆ గజేంద్ర మోక్షం చెప్పండి అన్నారు. అంటే అప్పుడు శుకబ్రహ్మ నవ్వి, చాలా గొప్ప ప్రశ్న వేశావోయ్ పరీక్షిత్, నీకు చాలా ఆర్తి ఉన్నది, చెప్తాను వినన్నారు. ఒకానొకప్పుడు క్షీరసాగరము ఉన్నది. ఆ క్షీరసాగరం అంటే పాలసముద్రం. పాలసముద్రంలో త్రికూటాచలం అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ పర్వతానికి 3 శిఖరములు. ఒక శిఖరము బంగారముతో చేయబడింది, ఒక శిఖరము వెండితో చేయబడింది, ఒక శిఖరము ఇనుముతో చేయబడింది. ఈ 3 లోహములతో చేయబడినటువంటి శిఖరములు కలిగినటువంటి ఈ త్రికూటాచలమునందు ఎన్ని రకాల వృక్షాలో పెరుగుతుండేవి, ఎన్ని రకాల తీగలో పెరుగుతుండేవి, ఎన్ని రకాల పళ్ళో పండుతుండేవి, ఎన్ని పుష్పములో పరిమళిస్తూ ఉండేవి, ఎన్నో సరోవరములు ఉండేవి.
ఆ సరోవరములలో అరవిరిసినటువంటి పద్మముల నుంచి బయటపడినటువంటి కింజిల్కములు ఆ పుప్పొడి ఆ కేసరముల నుంచి రాలి నీటిలో కలిసేది. కలిస్తే మనం వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతంలో చెప్తామే, ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్యవైదిక శిఖామణయ ప్రహృష్ణా తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం అంటాం. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం. స్వామి నువ్వు తాగుతావని అర్చక శిఖామణులు స్నానం చేసి ఊపిరి తగలకుండా బట్ట కట్టుకుని యాలుకల యొక్క గుండ కలిపినటువంటి నీటిని మంచి తీర్థం తయారు చేసి అక్కడ పెట్టారు. దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం బంగారు పాత్రలతో అక్కడ పెట్టారు. ఈశ్వర నిద్రలేచి ఆ పానీయమును సేవించు అంటారు. అలా అక్కడ ఉన్నటువంటి సరోవరాల్లో నీరు తాగుదామని ఎవరైనా విడితే ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్లు ఇలా నీళ్ల మీదకి వంగి అనేకమైనటువంటి ఫలములు పండి ఉండేవిట. ఆ చెట్ల యొక్క పళ్ళన్నీ కోసేవాళ్ళు లేక పక్షులు వాలి కొడితే వాటిల్లో ఉన్నటువంటి రసాలన్నీ నీళ్లలో కలిసేవి. అరవిరిసినటువంటి పద్మాలు మా కాపవరంలో ఉంటాయి. మా కాపవరం అంటుంటాను నేను. సూర్యనారాయణ గారి కాపవరంలో ఆ శివాలయం పక్కన ఉన్న సరోవరంలో ఇంతంత ఎర్ర కలువలు పెంచారు వాళ్ళు. ఒక్కొక్క కలువ ఆ అమ్మవారి పాదాల మీద పెడితే 2 పాదాలని కమ్మేస్తుంది. ఒకవేళ కోనేట్లో ఉంటే రేపు లక్ష్మీ పూజకి తెప్పించండి అమ్మా కొన్ని కలువలు. అందుకని ఆవిడ పద్మముల చేత పూజింపబడే తల్లి కదా. ఆ ఎర్రటి పద్మములు ఎలా ఉంటాయో అలా ఆ పద్మములలో ఉండేటటువంటి పుప్పొడి నీటిలో పడి యాలుక నీరు ఎలా ఉంటుందో అటువంటి నీరు. ఇంకంతకన్నా నేను ఉపమానం చెప్పలేను, ఎందుకంటే పుప్పుడి కలిపిన నీరు ఎవరు తాగారు గనక. అందుకని అంత సుగంధభరితములైనటువంటి జలములతో ఉండేవి. ఒక జాతి జంతువులు కావు, ఎన్నో రకాలైనటువంటి జంతువులు అక్కడ ఉండేవి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సాధారణంగా అరణ్యం గురించి చెప్తే అరణ్యంలో అందం చెప్పాలంటే నెమలిని చెప్తారు, నడక చెప్పాలంటే హంసని చెప్తారు, పరాక్రమం చెప్పాలంటే సింహాన్ని చెప్తారు. ఇక్కడేవి చెప్పారంటే ఏనుగులు చెప్పారు. ఈ కథలో అన్నారు పోతన గారు, కలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కరిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఏనుగు గున్నల్ అంటే గొన్న ఏనుగులు, మంచి వయస్సులో ఉన్నాయి. అవి పెద్ద పెద్ద మందల కింద వెళ్ళిపోతుండేవి. అవి గుహల్లోంచి బయటికి వచ్చి మందలు వెళ్ళిపోతుంటే చీకట్లు వచ్చాయా అన్నట్టుగా ఉండేవి. అంత నల్లటి ఏనుగులు. ఆ ఏనుగుల గుంపు ఎలా వెళ్ళేవంటే అవి తలగవు కొండలకైనను. ఒకవేళ ఎక్కడైనా పర్వతాలు అడ్డొస్తే పర్వతాన్ని దాటి మేము వెళ్ళడం ఏమిటి, మాకు అవమానం అని అన్నీ కలిపి పర్వతాన్ని తమ కుంభస్థలంతో బదలు కొట్టేసేవి. బద్దలు కొట్టి దాటేవి తప్ప కొండెక్కి దిగేవి వాటికి అవమానమని. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్. ఇదో విచిత్రం. అసలు కల్లోకి సింహం వస్తే ఏనుగు చచ్చిపోతుంది. అలాంటి ఏనుగులు ఎక్కడైనా సింహం గర్జిస్తే ఏనుగులు తరిమేవిటాయి. ఏమిటా గర్జన మేము ఉండగా అని అలా ఘీంకరించేవి. మలగవు పిడుగులకైనను, ఆకాశంలోంచి పెద్ద ధ్వనితో పిడుగులు పడితే వీటికి కోపం వచ్చి ఆకాశం వైపుకి శిరస్సులు ఎత్తి తొండాలెత్తి ఘీంకరించేవిట. ఏమిటా చప్పుడో అని. అందుకని పోతన గారు వాటి దేహపరాక్రమాన్ని వర్ణిస్తారు. అందుకని తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఏమిటి తల్లరికి కారణం? ఇలబల సంపన్న వృత్తి, భూమి మీద వాటికి ఉన్న బలం అటువంటిది అంటున్నారు. మీరు ఇక్కడే చాలా గమ్మత్తైనటువంటి విషయం ఒకటి పోతన గారు అన్నారు. పోతన గారిది స్వేచ్ఛానువాదం అండి. పోతన గారి గజేంద్ర మోక్షం వింటే దాని అనుభవం వేరు. నేను అందుకే ఇవాళ రామాలయంలోకి వెళ్ళి మరీ వచ్చా. ఎందుకంటే ఇందులో కొన్ని పద్యాలు రామచంద్రమూర్తి రాశారు, పోతన గారు కూడా రాయలేదు. ఆ పద్యాలు వచ్చినప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి విశేషాన్ని వివరణ చేస్తాను. ఎంత చిత్రమైనటువంటి విషయం జరిగేదంటే, ఆ ఏనుగులు నడిచొస్తుంటే పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘొరభల్లు కముల్ గుహల చొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు. అసలు ఇలాంటి సన్నివేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందండి? హరిదంతములకేగు హరిణ చెయ్యం మహిష సంఘంబులు మడుగులలో సొచ్చు గండశైలంబుల కపుల ప్రాకు. ఆ తర్వాత నీలకంఠంబులు నింగికెగయు వాల్మీకములు సొచ్చు వనభుజంగంబులు వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమమువాయ భయత పరిహేల విహరించు భద్రకరుల
గాలి సోకిన మాత్రాన జాలినుంది. పోతన గారికే చెల్లి ఈ పద్యం రాయడం. ఆయన అన్నారు, పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు. ఒక పులి మిగలదుట అరణ్యంలో, ఆ ఏనుగులు బయటికి వస్తే అవి అలా ఘీంకరిస్తూ పెడతాయి. పులుల మొత్తం పొదరిళ్లలోకి పారిపోతాయిట. ఘోర భల్లూకముల్ గుహల సొచ్చు. ఘోరమైన భల్లూకాలన్నీ గుహల్లోకి పారిపోతాయిట. భూదారములు నేల బొరియలలో దాగు. అడవి పందులు భూమిలో గోతులు తీసుకుని వెంటనే గోతిలోకి దూరిపోతాయిట. హరిదంతములకే గుహరిన చెయ్యము. దిక్కులు ఎక్కడ వరకు ఉన్నాయో అంత చివరి వరకు పరిగెత్తుకుంటూ పారిపోతాయిట జింకలు లేళ్లును. హరిదంతములకే హరిణ చెయ్యము. మహిష సంగంబులు మడుగులలో సొచ్చు. నిజంగా మరి పోతన గారు ఎలా అనుభవించాడో, మహానుభావుడు పల్లెటూళ్ళలో ఉన్నాడు కాబట్టి. దున్నపోతు నీటిలో స్నానం చేస్తే ఓ పట్టాన పైకి రాదు, గేదికని. ఆవు అసలు వెళ్ళనే వెళ్ళదనుకోండి, అందులో పడుకుని ఏదో సబ్మెరైన్ పైకి తేలినట్టు మొహం కూడా పెట్టేసి వీపోటే కనపడుతుంటుంది, అలా మునిగుంటుంది అది. అందుకని దానికి భయం వేస్తే మహిష సంగంబులు మడుగులలో సొచ్చు. ఏనుగు నీళ్లలోకి వెళ్ళదు, అందుకని దున్నపోతు నీళ్లలో దూరిపోయిందిటే. గండశైలంబుల కపుల ప్రాకు. కోతులు అవి పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడుంటే రాళ్ల మీదకి ఎక్కేసి అక్కడ కూర్చుని చూస్తున్నాయి వస్తున్న ఏనుగుల్ని. గండశైలంబుల కపుల ప్రాకు. వాల్మీకముల సొచ్చు వన భుజంగంబులు. పెద్ద పెద్ద పావులు భయపడిపోయి గబగబగబగబా ఎక్కడ కనపడితే అక్కడ పుట్టల్లోకి పారిపోయేవిట. నీలకంఠంబులు నింగికెగయు. నెమలి సాధారణంగా ఎక్కువ పైకి ఎగరదు. దానికి ఎందుచేత అంటే వెనకాల ఉండేటటువంటి ఆ పుచ్చము చాలా పెద్దది ఉంటుంది. అందుకని ఏదో మహా ఎగిరితే ఓ చెట్టు మీద వరకు ఎగురుతుంది. నెమలి ఆకాశం మీదకి ఎగిరిపోయింది. అంటే భయంతో ఉన్నవాడు 80 ఏళ్ల ముసలాయనే గేది పొడిచింది అనుకోండి దూకేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే భయంలోంచి వచ్చింది. అందుకని నీలకంఠంబులు నింగికెగయు. నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయేట. నీలకంఠంబులు నింగికెగయు. అసలు ఆశ్చర్యకరమైనటువంటిది ఏమిటో తెలుసా అండి ఆ పద్యంలో? వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణశ్రమము వాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది. మనం ఈశ్వరుడికి చామరం వీజయామి అని ఒక సేవ చేస్తాం. చామరం ఎందుకు వేస్తారు చెప్పండి? ఛత్రం ధారయామి, గొడుగు పడతారు. ఓ విసినికర్ర పెట్టి విసరచ్చు కదా స్వామివారికి, అలా విసర్రు. అసలు మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి. విసినికర్ర పెట్టి ఈశ్వరుడికి విసిరితే ఎలా విసురుతారో తెలుసా? పట్టుగుడ్డతో చేసినటువంటి విసినికర్ర చేసి సాంబ్రాణి పొగ మీద దాన్ని గమ్మత్తుగా అటు ఇటు పట్టి విసురుతారు. ఆ అందం చూడాలి సేవ చేసినప్పుడు. ఆ పొగ పట్టుగుడ్డ విసినికర్రకి పట్టుకుని ఇది విసురుతున్నప్పుడు ఆ సాంబ్రాణి ఆయన మీదకి ఎడుతుంది. అంత జాగ్రత్తగా వేస్తారు సాంబ్రాణి. ధూపం వేసినప్పుడు అంత అందంగా వేయాలి. ఒక్కసారి అలా ముక్కు దగ్గర చూపించి ఇలా తీసేయాలి. ఓహో గిరగిర గిరగిర తిప్పుతూ ఉంటారు దాన్ని. అందుకే అర్చన అన్నది ఒక కళ, ఈశ్వరుడిని అర్చించడం. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పూజ చేస్తుంటే పసిపిల్లలు అలా ఉండిపోయేవారట. పరమాచార్య స్వామి అసుర సంధ్య వేళలో ఒకసారి పీఠార్చన చేస్తున్నారు. జనం కనుచూపు మేర కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఆయన పీఠార్చన చేస్తుంటే ఎక్కడో అదేదో పెద్ద హోటల్ ఉంది, అక్కడ ఆ హోటల్ వరకు ఉన్నంత జనంలో ఒక తల్లి పక్కన కూర్చున్నటువంటి ఒక పిల్ల, అమ్మ శారదాదేవికి కట్టిన పట్టు చీర ఎంత బాగుందోనే, అమ్మ నాకు ఆ పట్టు చీర ఇప్పించవే, నాకు ఆ పట్టు చీర ఇప్పించవే అంటోంది. నోరు ముయ్యి అంటూ పూజ అయ్యే వరకు కూర్చోబెట్టుకుంది ఆవిడ. పూజ అయిపోయింది, వరుసగా వచ్చి తీర్థం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంత నోరు నొక్కి ఈ పిల్లని తీసుకుని వస్తోంది. తీరా దగ్గరికి వెళ్ళాక చీర కావాలంటుందేమో అని. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఆయన పూజ, ఆయన నిష్ఠ, ఆయన సన్యాసం అంటే ఎటువంటివో తెలుసా అండి? ఆ పిల్ల అక్కడ దాకా రాగానే ఆ పిల్ల నోరు విప్పలేదు, తల్లి నోరు విప్పలేదు. తీర్థం ఇస్తున్న పరమాచార్యుల వారు పాత్ర అక్కడ పెట్టేసి శారదాదేవి పాదాలకు నమస్కరించి ఆవిడికి కట్టిన పట్టుచీర విప్పి చుట్టి కళ్ళకద్దుకుని ఆ పిల్ల చేతుల్లో పడేశారు. అది చంద్రశేఖర పరమాచార్య స్వామి. ఆయన త్రికాలవేది, అన్నీ తెలుసు మహానుభావుడికి. ఈశ్వరుణ్ణి అందుకే నడిచే దేవుడని పేరు పొందారు మహాపురుషుడు. సరే, అందుచేత చామరం వేస్తాం మనం ఈశ్వరుడికి. చామరం ఎందుకు వేస్తాం చెప్పండి? చాలామంది తెలియక చామరం ఇటు పట్టుకుంటారు. అలా పట్టుకోకూడదు చామరాన్ని ఎప్పుడు కూడా. చామరం ఒకళ్ళు వేసి ఒకళ్ళకి ఇవ్వవలసి వస్తే దాన్ని పిడి పట్టుకునే హ్యాండిల్ పక్క వాళ్ళకి ఇవ్వాలి తప్ప చామరం తాలూకా వెంట్రుకల్ని పట్టుకోకూడదు. అవి వెంట్రుకలు. చామరీ మృగము అనబడేటటువంటి మృగము యొక్క వెంట్రుకలవి. అవి చిత్రం ఒకటి ఉంటుంది ఆ చామరీ మృగానికి. దాని వెంట్రుకలతో చామరం చేసి ఈశ్వరుడికి ఇలా వేస్తే
ఎంత అలసిపోయిన వాడైనా సరే ఆయన అలసటంతా పోతుంది. ఒక్క చామరీ మృగం వెంట్రుకలతో విసిరితే. అందుకే ఈశ్వరుడికి సేవలన్నిటిలో గొప్ప సేవ ఏదో తెలుసా అండి? చామరం వీజయామి. ఆ చామరం వెయ్యడమే గొప్పది. అంత అందంగా వెయ్యాలి ఆ చామరం వేసినప్పుడు. అందుకే అది ఇలా తగిలితే చాలు గాలి, కొన్ని కోట్ల జన్మల పుణ్యం. ప్రతి ఇంట్లో చామరం ఉండాలి అసలు. సరే, అందుచేత ఇక్కడ ఏనుగులకి చామరం ఎలా వేశారో తెలుసా అండి? అవి భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలి నుండి. చామరీ మృగం వెంట్రుకల గాలి సోకితే ఈశ్వరుడి కలతట తీరుతుంది. ఈ ఏనుగుల యొక్క విహారం చూసి వీటి భయంకరమైనటువంటి ఆ విహారము యొక్క గాలి సోకగానే ఏనుగులన్నీ నిలబడితే చామరీ మృగాలన్నీ వచ్చి వాటి చుట్టూ నిలబడేవిట. నిలబడి వాటి తోకలెత్తి, వాటి తోకలకు ఉంటాయి వెంట్రుకలు, ఆ తోకలతో వాటికి విసిరేవిట. వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల తమ తోకలనే చామరాలతో విసిరేవిట. ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి ఆ ఏనుగులు. మరి అటువంటి ఏనుగులకి అధినాయకుడు ఒక ఆయన ఉండేవాడు. మరి ఆయన ఎంత గర్వంగా ఉంటాడండి ఇంకా ప్రపంచంలో. ఇలాంటి స్థితి అయితే ఏమండి మీరు ప్రారంభించేటప్పుడు మన కథ అన్నారు, మరి ఏనుగు కథ చెప్తున్నారు కదా అని మీకు అనుమానం రావచ్చు. మన కథ అని ఎలా నిరూపించవచ్చు అంటే, క్షీరసాగరంలో త్రికూటం ఉంది. క్షీరసాగరం అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఇక్కడే. నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ. రోజు చెప్తున్నాం కదా, ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు హృదయ గుహలో. ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని ఈ శరీరం అంతా ఉంది. ఇదే త్రికూటాచలం. దీనికి 3 శృంగములు ఉన్నాయి, 3 కొమ్ములు. అవే బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము. ఇవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణం ఉన్నప్పుడు కాస్త భక్తిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. రజోగుణం ఉన్నప్పుడు కోరికలతో ఉంటాడు. తమోగుణం ఉన్నప్పుడు నిద్రపోతూ ఉంటాడు. కాబట్టి ఈ 3 గుణాలు, లేదా జాగృత, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు. ఈ 3 అవస్థలతోటి తిరుగుతుంటాడు. ఎప్పుడు ఈ 3 శిఖరాల మీద తిరుగుతుంటాడు. ఇక్కడే ఎన్నో ఉద్యానవనాలు, సరోవరాలు, పద్మకింజిల్కాలు, పళ్ళు, చిలకల కొట్టడాలు, అంటే భోగాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మామిడికాయలు వచ్చేటప్పటికి ఆవకాయ ఎట్టుకుందామా, మాగాయ ఎట్టుకుందామా, తొక్కుడు పచ్చడి ఎట్టుకుందామా, నూపిండి ఆవకాయ ఎట్టుకుందామా, కాయ ఆవకాయ పెట్టుకుందామా. ఒక్క నాలుక రుచి కోసం ఒక మామిడికాయని ఎన్ని రకాలుగా మారుస్తారో చూడండి. ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? బయట లేవు, ఇక్కడ ఉన్నాయి ఆ కోరికలన్నీ. అందుకని భోగస్థానములన్నీ ఇక్కడున్నాయి. ఇవి తృప్తి పడితేనే తృప్తి. అందుచేతనే ఇక్కడ ఈ త్రికూటాచలంలోనే అన్నీ ఉన్నాయి. ఇది తిరుగుతున్నవాడెవరు? జీవుడు తిరుగుతున్నాడు. ఈశ్వరుని యొక్క భక్తితో లేకుండా కేవలము నా అంతటి వాణ్ణి నేనన్న స్థితితో తిరుగుతున్నాడు. ఇదే ఏనుగులు తిరగడం. ఇలా తిరుగుతున్నటువంటి ఏనుగులకి దాహం వేసింది. అంటే ఇవి సంసారంలో ప్రవేశించాయి. ప్రతి మనిషికి ఒక వయస్సు వచ్చిన తరువాత ఈశ్వరానుగ్రహంగా కొన్ని లక్షణములు ఏర్పడతాయి. అవి ధర్మబద్ధం చేసుకుని ఆ కోరిక తీర్చుకోవడానికి సంసార ప్రవేశం చేస్తాడు గృహస్థాశ్రమంలోకి. అందుకని అది నీటి మడుగులో నీరు దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన వాడు ఎందుకు వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి అంటే? ధర్మపత్నిని పొందుతున్నాడు. ఇద్దరూ కలిసి ధార్మిక కార్యక్రమాలు చేసి ఈయన్ని ఆవిడ తరింప చేసుకోవాలి. కర్దమ ప్రజాపతి, దేవహూతిలాగా. కానీ ఈయన ఏం చేస్తాడో మీరు ఎదర చూద్దరు కానీ. అందుకని ఇప్పుడు ఏనుగులన్నీ ఏం చేశాయి? బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. పోతన గారు అన్నారు, ఈయనొక్కడు దారి తప్పాడు కొన్ని ఏనుగులతో అన్నారు. ఎందుకు దారి తప్పాడు? మరి రోజూ తిరుగుతున్న అరణ్యమే కదా అన్నారు. ఎందుకు దారి తప్పాడో మేము చెప్తాను చూడండి అన్నారు వ్యాసుల వారు. ఆ ఏనుగు రాజు. దానికి భార్యలు ఎంతమందో తెలుసా అండి? కొంచెం జాగ్రత్తగా వినండి మీరు ఆ సంఖ్య. ఆ ఏనుగు యొక్క భార్యల సంఖ్య 10 లక్షల కోట్లు. అంతమంది భార్యలు పరివేష్టించున్నారు ఆ ఏనుగుని. ఆ ఏనుగుకి భార్యలు అంతమంది ఉంటే ఇంకా బంధువులును అయినవారు, స్నేహితులు, రాజు కాబట్టి పరివారము, వీళ్ళు ఎంతమంది ఉండుంటారో మీరు ఆలోచించండి. జీవుడు ఒక్కడే ఎంతమంది భార్యలు, ఎన్ని శరీరాలు ఎత్తాడో. లేరు 10 లక్షల కోట్ల మంది భార్యలు. ఇంతకుముందు కుక్కగా ఉన్నప్పుడు ఆడకుక్క నా భార్య, ఇంతకుముందు నేను బావురు పిల్లిగా ఉన్నప్పుడు ఆడపిల్లి నా భార్య. ఇక్కడ లేదు కాబట్టి ధైర్యంగా చెప్పేస్తున్నాను, ఈ జన్మలో మా ఆవిడ, మా ఈశ్వరు నా భార్య. అందుకని ఏమైంది? ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కత భార్య. ఈశ్వరానుగ్రహం ఉంటే ఈ జన్మతో ఈ భార్యలు, ఈ గొడవలు లేకుండా వదిలిపోతే అంతకన్నా అదృష్టం లేదు. అందుకని ఏమైంది? కాబట్టి 10 లక్షల కోట్ల మంది భార్యలు, ఇంతమంది భార్యలు, ఇంత పరివారంతో తిరుగుతున్నాడు. వీళ్ళందరూ నా వాళ్ళు, నన్ను రక్షిస్తారంటున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? ఆదమరిపిస్తున్నారు. ఎలా మరిపిస్తున్నారో తెలుసా అండి?
కొంతమంది వెళ్ళి తామర పువ్వులు తీసుకొచ్చి ఆయన మీద పెట్టారట. పెడితే ఇప్పుడు ఆయనకి ముందు నీళ్లు పోశారు. ఎక్కడి నుంచో కాసిన అక్కడ దొరికినటువంటి నీళ్లు అట్టుకొచ్చి పోశారు. పోస్తే కానీ తాగడానికి కావలసినన్ని నీళ్లు కావవి. ఆ నీళ్లు పోస్తే ఆయన నీటితో కూడినటువంటి సెలయేళ్లు ప్రవహిస్తున్న పర్వతంలా ఉన్నాడు. కొంతమంది అక్కడ ఇక్కడ పూసిన పువ్వులు తెచ్చి ఆయన మీద పెట్టారు. పువ్వులతో శోభిస్తున్న కొండలా ఉన్నాడు. పువ్వులతో చేయడం ఏమిటని ఇంకొంచెం ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు పద్మగంధమును పుప్పుడిని తీసుకొచ్చి ఆయన మీద జల్లారు. ఇప్పుడు ధాతువులతో శోభిల్లుతున్న కొండలా ఉన్నాడు. ముచ్చుపు చిప్పలేరు ఆయన మీద జల్లారు కొంతమంది. ఇప్పుడు ఆయన్ని చూస్తే మంచి మరకత మాణిక్యాలతో శోభిస్తున్న పర్వతంలా ఉన్నాడు. కొంతమంది పెద్ద పెద్ద లతలు తూండ్లు తీసుకొచ్చి ఆయన మీద వేశారు. నాగభూషణుడైనటువంటి పరమశివుడిలా ఉన్నాడు. ఇంతమంది ఇన్ని కానుకలిచ్చి నీకన్నా మాకెవరున్నారంటుంటే పొంగిపోతున్నాడు. ఇదే దారి తప్పాడు. అంటే ఎందుకు వచ్చాడో సంసారంలోకి మర్చిపోయాడు. ఇప్పుడు ఏమైంది? తిరిగాడు, నీటి కోసం వెతికాడు. చిట్ట చివరికి ఒక సరోవరం కనపడి, అద్భుతమైనటువంటి సరోవరం. అదే సంసారం. దీన్ని ఒడ్డు నుండి నీరు త్రాగాలి అంటే ఎందుకు అందులో ప్రవేశించాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయనేం చేస్తున్నాడు? సరోవరం కనపడగానే పొంగిపోయి అబ్బా ఎంత బాగుందో ఈ సరోవరం అనుకున్నాడు. అంతకుముందు అందులోకి ఎవరూ ప్రవేశించినట్లు ఆధారాలు లేవు. దాని నిండా పద్మాలే, చుట్టూ చెట్లే. ఆ చెట్ల యొక్క నీడ ఆ నీటిలో కనపడుతోంది. అరవిరిసినటువంటి పళ్ళు, రొద చేస్తున్నటువంటి ఝంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు, అందులో రకరకాలైన చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి. అంత నీటిని చూడగానే పొంగిపోయింది ఆ ఏనుగు. తన భార్యలందరితో కలిసి ఆ నీళ్లల్లో దిగాడు. నీరు తాగేవాడు నీళ్లల్లో దిగాల, నీటి ఒడ్డు నుండి తాగాల? నాకు దాహం వేసింది అనుకోండి, బిందిలో దూకేయకూడదు. నేను బిందిలో నీళ్లు తాగాలి. దూకినా పట్టదనుకోండి, గొడవలేదు. కానీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో దూకేయకూడదు కదా. అందుకని ఆ నీరు తాగాలంతే. కానీ ఈయనేం చేస్తున్నాడు? సరోవరంలోకి దూకాడు. ఈయన దూకితే వెనకాల వాళ్ళు దూకేశారు. ప్రభువు దూకేశాడు, మనకే వాళ్ళు దూకేశారు. చుట్టూ భార్యలు నిలబడ్డారు. ఇప్పుడు ఈయనకు కోరిక పుట్టింది, నేను ఎంత మొనగాన్నో నా భార్యలందరికీ చూపించాలి. కాబట్టి ఏం చేశాట అంటే ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లగసి నక్రగ్రాహపాటీనముల్ అభమందాడడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మురాంపడన్. పోతన గారికే చెల్లిందండి ఆ అనువాదం. గట్టిగా పాదములను ఊంచుకుని నిలబడినటువంటి వాడై తాగడానికి వెళ్ళిన వాడు నీళ్లు తాగడం మానేశాడు. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి తొండ నిండా నీళ్లు లాగాడు. బోలెడని నీళ్లు వెళ్ళాయి. ఎలా లాగాడు? విపరీతమైన హార్స్ పవర్తో లాగేశాడు. ఒంట్లో ఓపిక ఉంది కదా మరి, అందుకని కండకావరం అంత నీరు లాగాడు. లాగితే ఆ నీటి వేగంతో పాటుగా చేపలు వెళ్ళిపోయాయి లోపలికి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఆ తొండంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? ఒక్కసారి భార్యల వంక చూశాడు. ఆ నీరంతా తొండంలో నిలబెట్టాడు. నిలబెట్టి చూశారా ఎంత నీరు లాగేశానో అన్నాడు. అంత నీరు బుస్సం లోపలికి వెళ్ళిపోగానే వాళ్ళు తెల్లబోయి ఆహా మా ఆయన శక్తిని చూస్తున్నారు. ఇప్పుడు ఊంచుకుని ఆ తొండాన్నిలా పైకెత్తాడు. పైకెత్తి లైవ్ టెలికాస్ట్ ఇస్తారండి పోతన గారు. ఇభలేకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఇలా పెట్టి బాగా బలం ఊంచుకుని ఇప్పుడు మళ్ళీ ఆ తొండాన్ని పైకెత్తి హుస్ అని ఆకాశం మీదకిసిరాడు నీళ్లు. ఇలా పెట్టి పైకి చిమ్మితే లోపల ఉన్నటువంటి గాలి శక్తితోటి ఎంత ఆశ్చర్యం జరిగిందో తెలుసా అండి? ఈ తొండంలో ఉండిపోయినటువంటి చేపలన్నీ విడిపోయి మీనరాశిలో పడిపోయి, ఇందులో ఉన్న ఎండ్రకాయలన్నీ విడిపోయి కర్కాటక రాశిలో పడిపోయి, ఇందులో ఉన్న మొసళ్ళన్నీ విడిపోయి మకర రాశిలో పడిపోయి 3 రాశుల్లో పడేటట్టు కొట్టాడు. ఇది చూసి దేవతలు ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళు ముక్కున వేలేసుకుని ఉండిపోయారట. ఏమి ఏనుగురా, ఏం బలం రా ఇది అన్నారట. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆరభటి నీరములోన పెల్లగసి నక్రగ్రాహపాటీనముల్ లభమందాగడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్.
ఇలా చేశాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడిపోయారు. అబ్బో చూసావా మా ఆయన ప్రజ్ఞ అనుకున్నారు. ఆయన దిగిపోయాడు, ఆయనతో పాటు భార్యలు దిగిపోయారు, బిడ్డలు దిగిపోయారు, బంధువులు దిగిపోయారు, స్నేహితులు దిగిపోయారు, పరివారం దిగిపోయారు, అందరూ దిగిపోయారు. నీళ్లు తాగేస్తున్నారు, నీళ్లు చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు, కాళ్ళతో తొక్కేస్తున్నారు, పువ్వులు పీకేస్తున్నారు. కనబడినటువంటి చిన్న చిన్న మొసళ్ళని వాటిని తొక్కి చంపేస్తుంటే పావుగంట అయ్యేటప్పటికి చచ్చిపోయిన చేపలు తాబేళ్లు అన్నీ తిరగబడిపోయి ఆ నీటి మీద తేలిపోయి పద్మములు తెగిపోయి గట్లు తిరగదోయబడి కొమ్మలు విరిగిపోయి నీరు బురదైపోయి అంతా కూడా కల్మషమైపోయింది. ఒకదాని మీద ఒకళ్ళు నీళ్లు జల్లేసుకుంటూ మళ్ళీ ఒడ్డుకొచ్చి మట్టి పోసేసుకుంటూ మళ్ళీ నీళ్లలోకి వెళ్ళి మళ్ళీ నీళ్లు పోసేసుకుంటూ ఏనుగులు స్నానం చేస్తుంటే చూడడం ఎంత అందంగా ఉంటుందో. నిజంగా మా చిన్నతనంలో మా ఊరు సర్కస్ వచ్చినప్పుడు ఏటికి ఏనుగుల్ని తీసుకొచ్చేవారు స్నానానికి. ఏటికి స్నానానికి వచ్చిన ఏనుగుల్ని చూడడానికి ఒక పీరియడ్ క్యాన్సిల్ చేసి పంపించేవారు మా స్కూల్లో. అంత గొప్ప స్కూల్ మాది. అంటే నేను ఆ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి, అలా అనుభవింపచేశారు ప్రకృతిని. చూడండి రా, వెళ్ళి చూసి అనుభవించండి, మీకు తెలుస్తుంది దాని గొప్పతనం అని. మేమందరం ఏటిగట్టెక్కి కూర్చుంటే ఆ ఏనుగులన్నీ వచ్చి ఏట్లో స్నానం చేసి ఘీంకారాలు చేసుకుంటూ ఆడుకుంటూ ఇసుక ఒడ్డుకొచ్చి ఇసుక తీసుకుని మళ్ళీ ఇలా పోసేసుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేసేసి ఆ ఒడ్డుకొచ్చి ఇలా పడుకుని అవి ఆడుకుంటుంటే గంటల గంటలు చూసి చీకటి పడిపోయిన తర్వాత ఆ మెళ్ళో గంటలు టాంగ్ టాంగ్ అని మోగుతూ మామటి వాళ్ళు హాయ్ హాయ్ అంటుంటే మళ్ళీ ఏనుగులన్నీ నడిచి వెళ్ళిపోతుంటే వాటి కాలు వంక చూసి వాటి గోళ్ళు వంక చూసి దాని తొండం వంక చూసి దాని వీపు వంక చూసి మేము పొంగిపోయి వచ్చేవాళ్ళం. ఎదర గజేంద్ర మోక్షం చెప్పాలని ఈశ్వరుడు ఏనుగుల్ని బాగా చూపించాడేమో నాకు. అందుకని అలా ఎంత సంతోషంగా ఉండేదో ఆ ఏనుగుల్ని చూస్తే. అంత అల్లరి ఒకటా రెండా కొన్ని కోట్ల కోట్ల ఏనుగులు ఇవి ఇంత అల్లరి చేస్తున్నాయి సరోవరంలో. ఇంత అల్లరి చేస్తుంటే ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారట. ఎవరు వారు? సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టి. పోతన గారు ఒక అద్భుతమైన సామ్యం వేసేశారు. గ్రహణంలో సూర్యుణ్ణి పట్టినట్టు అంటే గ్రహణం వదిలిపెడుతుంది. అలా ఆ నీటిలో ఉన్నటువంటి ఒక పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగు చాలా అల్లరి చేస్తోంది. ఇంత అల్లరికి ప్రధాన కారణము ఈ నాయక ఏనుగే. దీన్ని పట్టుకోవాలనుకుంది. అనుకుని గుబ్బ 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 గుబ్బలాడించింది. ఒక్కసారి తల పైకెత్తింది, చూసింది. అక్కడుంది ఏనుగు. ఆ ఏనుగు కాలు పట్టుకోవాలి. మొసలి రావడం అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అన్ని ప్రాణుల్లో రాదు మొసలు వచ్చేటప్పుడు. 5 రూపాయల గోళీకాయలని మా చిన్నతనంలో ఉండేవి, ఇంతంత గోళీకాయలు. అలా కళ్ళొక్కటే ఇలా రెప్పలు తీసి నీటి మీద పెడుతుంది. పెట్టి మిగిలిన శరీరం అంతా నీటిలో పెట్టి మొప్పలో ఏవో ఇలా ఆడించదు. నిశ్శబ్దంగా నీటి మీద ఇలా వచ్చేస్తుంది తేలుతూ. వచ్చి అంత దూరంలో ప్రాణి ఉందనగా తను నీటిలో మునిగిపోతుంది. మునిగిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది. నీటి అడుగు నుంచి వచ్చి ప్రాణి యొక్క కాలు పట్టుకుంటుంది. అది ఇంకేది పట్టుకోదు, కంఠం పట్టుకోదు, కాలు పట్టుకుంటుంది. ముందు శంకర భగవత్పాదులంతటి వారిని పట్టుకుంది మొసలి కాలు. అందుకని ఆ కాలు పట్టుకుంటుంది. పట్టుకోగానే అయిపోయినట్టే. ఇంకా నీటిలో మొసలి కాలు పట్టిందా, ఎంత బలమైన ప్రాణి అయినా సరే ఇహ కథలతో అంత గమ్మత్తుగా చూసింది అది. అందుకని ఎంత వర్ణన చేశారో చూడండి పోతన గారు. గుబగుబలాడించి ఫూత్కారం చేసి నీటిని జిమ్మి తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి దాని కాలు ఎక్కడుంటుందో ఊహపట్టి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. నీటి అడుగు నుంచి వచ్చి ఈ ప్రభువు అయినటువంటి ఏనుగు యొక్క కాల్ని పట్టేసుకోగానే ఈ ఏనుగులన్నీ కూడా అప్పటి వరకు తుండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగల రవముల్ మెండుకొన వలద కడపుల నిండన్వే దండ కోటి నీటింత్రాగెన్. ఈ పట్టుకోవడానికి ముందు క్షణం వరకు దృశ్యం ఎలా ఉందో మీరు బాగా లోపల ధారణ చెయ్యాలి. తుండంబుల పూరించుచు ఒక్కొక్క ఏనుగు తొండంతో నీళ్లు నాగుతోంది. తొండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగల రవముల్.
ఆ పెద్ద చప్పుడు, నవ్వులు, అల్లరి, కేరింతలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ వలద కడుపుల నిండన్వే దండ కోటి నీటింత్రాగెన్, పెద్ద పెద్ద బాణలంత కడుపుల్లోకి నీళ్లు తాగేసిన తర్వాత ఏం చేసి ఉండాలి? ఇవి దాహం తీరిపోయింది కాబట్టి గట్టెక్కేయాలి. కానీ ఇవేం చేశాయి? దాహం తాగాక సరస్సు పాడు చేస్తున్నాయి. ఎందుకు సంసారంలోకి వెళ్ళాడో మరిచిపోయాడు. స్నాతకంలో గురువు ఏం చెప్పాడో మరిచిపోయాడు. మరిచిపోయి సంసారాన్ని భోగస్థానంగా మార్చాడు, పాడు చేస్తున్నాడు. ఇప్పుడు నీటి అడుగు నుంచి వచ్చింది. ఎవరొచ్చారు? మొసలి వచ్చింది. వచ్చి పట్టుకుంది. నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి? సంసారము ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలము అనబడేటటువంటిది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాలాంతర్గతముగా కాలములో మృత్యు వచ్చేస్తుంది, తెలియదు. కాలములో తాను ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాడు. కాలము అడుగు నుంచి మృత్యు వస్తుంది. మృత్యు వచ్చి దేన్ని పడుతుంది? కాళ్ళని పడుతుంది. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆఖరణ మనిషికి ఒక సంస్కారం ఉంటుంది, దాన్ని అంత్యేష్టి సంస్కారము అంటారు. ఆ సంస్కారం జరిగినప్పుడు కాళ్ళు పాదాలు రెండు దగ్గర చేర్చి రెండు బొటన వేళ్ళని కట్టేస్తారు ఒక మంత్రంతో. అంటే ఇంతకాలం పనికి మాలిన తిరుగుళ్ళన్నీ ఈ కాళ్ళతోనే తిరిగాడు, ఇక ఈ కాలు తిరగదు కాబట్టి దీన్ని కట్టేశాం. ఇంకిప్పుడు ఇవి తిరగవు కనుక దీన్ని మోసేయవచ్చు అని అనుజ్ఞనిస్తారు. అప్పుడు పంచభూతాల్లో కలపడానికి కొత్త కర్రల మీద పెట్టి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మృత్యువు దేనిని పట్టినది? కాలును పట్టినది. ఇక కదలడం. అనారోగ్యం వచ్చేసి జబ్బడిపోయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడు క్యాంప్ వెళ్ళాలో లేకపోతే ఎక్కడికో వెళ్ళాలో అంటే పెడతాడేమిటి? ఇంకెళ్ళేది ఉండదు. అందుకని వచ్చి పట్టింది. పడితే అంత తెలివి తక్కువ వాళ్ళం ఏంటండి మనం? వచ్చి మృత్యువో రోగమో పట్టేసింది అనుకోండి, పట్టుకుంటే అయ్యో వచ్చేసిందండి అని చెప్పి అలా కూర్చుంటాం ఏంటి? స్పెషలిస్ట్ దగ్గరికి వెడతాం, సూపర్ స్పెషాలిటీస్ దగ్గరికి వెడతాం. అందుకని పోతన గారు ఎంత గొప్ప వర్ణన చేశారో చూడండి. కరి దిగుచు మకరి సరసికి కరిదరికి ని మకరి దిగుచు గర్రకరి బెర్రయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అటల కుటల భటుల రుదు పడెన్. ఏనుగు యొక్క పట్టు విడిపించుకుందామని, మొసలి పట్టు విడిపించుకుందామని ఏనుగు చూస్తోంది. ఏనుగుకున్న కోరిక ఒక్కటే. ఇప్పుడు మిగిలిన కోరికలు పక్కన పెట్టేయండి, ఈ మొసలి పట్టు తప్పించుకుని గట్టెక్కేద్దాం అని ఏనుగు చూస్తోంది. ఎలాగైనా ఏనుగు గట్టెక్కకుండా నీళ్లలోకి రాగేద్దాం మొసలి చూస్తోంది. వీడిని మరణానికి తోసేద్దాం రోగం చూస్తుంటుంది. ఎలాగో అలా హాస్పిటల్ నుంచి బయటపడిపోదాం మనిషి చూస్తుంటాడు. అందుకని కరి దిగుచో మకరి సరసికి గరిదరికి ని మకరి దిగుచో కరకరి బెరయం కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుటల భటులు అరుదుపడెన్. ఈ యుద్ధంలో ఎవరెవరికి తోడురారు, ఎవరి రోగంతో వాడే పోరాడాలంతే. ఎంతమంది ఉన్నా నాన్నగారండి ఇంకో మంది చేసుకోండి, ఇంకో మంది చేసుకోండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటాడు. కానీ రోగాన్ని ఎవడు పంచుకుంటాడండి? రోగంతో యుద్ధం ఇంకెవడు చేయడు, తనే చేసుకోవాలంతే యుద్ధం. అందుకని ఏం చేస్తోంది? ఇంతమంది మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఇంతమంది ఉన్నారు కదా, 10 లక్షల కోట్ల మంది భార్యలు అన్నావు కదా నువ్వు ఇందాక. వీళ్ళందరూ తొక్కేయకూడదా మొసల్ని? ఇంతమంది పరివారం ఉన్నారు కదా అంటే పోతన గారు అన్నారు, అలా నువ్వు అనుకుంటున్నావేమో, నేను నిజం చెప్తాను విను ఏం చేస్తున్నారో. మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు మగలు తగులు కారె మగువలకును. ఈ పద్యం ఒక్కటి రోజు స్మరణ చేసుకుంటే చాలండి, వైరాగ్యం వస్తుంది. ఎంత గొప్ప పద్యం చూడండి పోతన గారిది. మకరితోడ పోరు మాతంగ విభుని. ఆయన మాతంగ విభుడు, గొప్ప ఏనుగు. ఈయన నీళ్లల్లో ముందు యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఒడ్డున చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, వచ్చేస్తాడు మన రాజుగారు అని చెప్పి చూస్తున్నారు. రాజుగారు లాగండి లాగండి అన్నారు కొంతసేపు. వీడు పాపం అలా ఎన్నాళ్ళు యుద్ధం చేశాడో తెలుసా అండి? అలయక సొలయక వేసట నొందక కరి మకరితోడ నుడ్డండత రాత్రులు సంధ్యలు దినములు సలిపెం పోరువే యొక్క సంవత్సరములు. ఆ ఏనుగు అలా ఆ మొసలితో ఎన్నాళ్ళు యుద్ధం చేసింది? 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. మీరు చూడండి, ఈశ్వరుడికి నామాలు చెప్పవలసి వస్తే విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలిత సహస్రనామం. ఏమండి ఏ దేవతకి 1000 పేర్ల కన్నా ఒకటి ఉండదా? అందరికీ 1000 దగ్గరికి వచ్చేప్పటికి అయిపోతాయి ఆ పేర్లు. ఎందుకు అలా అందరికీ సహస్రమే ఉంటాయి? ఏమిటి అసలు అంటే, సంస్కృతంలో సహస్రం అంటే ఏమిటో తెలుసా అండి? ఒరే ఈ పూలు ఇంకా గుచ్చలేం మేము. సహస్రము అంటే అనంతము, అన్నీ ఆయన పేర్లే. కానీ నీకు కొన్ని పేర్లు చెప్పామంతే.
అని చెప్పడం సహస్రం అని చెప్పడం. అందుకే ఏదైనా సహస్రమే చెప్తారు. శతసహస్రాలు, దశ సహస్రాలు, ఏకాదశ సహస్రాలు ఇంకొండవు, సహస్రం చెప్పి ఊరుకుంటారు. కాబట్టి ఏనుగు ఎన్నాళ్ళు యుద్ధం చేసింది? 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. అంటే అనంతంగా చేస్తోంది. ఎన్ని జన్మల్లో చేస్తున్నావో నువ్వు మృత్యువుతో యుద్ధం. ఎలా చేసింది అంటే రాత్రులు, సంధ్యలు, దివసంబులు. రాత్రి చేసింది, సంధ్యాకాలంలో చేసింది, పగలు చేసింది. పడున్నవాడు హాస్పిటల్లో చెయ్యొద్దండి యుద్ధం. అదే పని ఇంకేముంది? వాళ్ళు వీళ్ళు ఎవరో వాళ్ళు గెలవాలి, గెలిచే వరకు అలా జరుగుతూనే ఉంటుంది యుద్ధం. అందుకని రాత్రులు, దివసంబులు, సంధ్యలు, మకరితోడ కరి సలిపిం పోరు 1000 సంవత్సరముల్. 1000 ఏళ్ళు యుద్ధం చేస్తే లాగండి, అప్పుడు చేయండి, మీకేం పర్వాలేదు అన్నారు చాలామంది ఒడ్డు నుంచుని. పాపం ఏనుగుకి ఇప్పుడు బలం ఏమిటి? తొండం పెట్టి కొడుతోంది ఆ మొసల్ని. కొడితే మొసలేం చేసిందో తెలుసా అండి? చాలా గమ్మత్తుగా అది కొడుతుంటే నీటి మించి తొండం వెళ్ళి దాని మీద దెబ్బ తగిలితే దాని ప్రాణం పోయినట్టు అయిపోయేది మొసలికి. ఒక్కొక్క డాక్టర్ రాసిన డోసేస్కి రోగానికి కళ్ళు అలా జరుగుతాయి. కానీ అదేం చేసేదంటే మళ్ళీ ఊపిరి పీల్చుకుని మళ్ళీ రోగం రెసిస్టెన్స్ బిల్డప్ చేసుకుని ఎలా కొట్టాలి వీడిని అని ఆలోచించింది. అది ఆలోచించి వీడి తొండం దెబ్బ తగలకూడదంటే వీడిని మనం ఒకలా చెయ్యాలి ఏనుగుని అనుకుంది. కాలు వదిలిపెట్టినట్టు వదిలిపెట్టింది. అమ్మయ్యా వదిలేసింది అనుకున్నాడు. అనుకోగానే వెనక 2 కాళ్ళ మధ్యలోంచి 4 కాళ్ళ మధ్యలోకి వచ్చింది. వచ్చి ఎగిరి పైకి లేచి దాని కడుపంతా కొరికేసింది. అంటే మందులు వేసుకోగా 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 అన్నహితవు పోతుంది. అలా రసం తాగలేడు, బ్రెడ్ తినలేడు, అన్నం తినలేడు. కాబట్టి ఏం చెప్తానంటే బాబా మందులు వేసుకుని వీక్నెస్ వచ్చేస్తోంది, అన్నం అంటే రెపల్సివ్ యాటిట్యూడ్ వచ్చేసిందండి, నీరసం. మందులు వేసుకోవాలని డాక్టర్లు అంటారు. ఇక్కడ తిందామంటే వంట పట్టదు, ఏమీ తినబుద్ధేదు, ఎంత మంచి పదార్థమైనా తినబుద్ధేదు. ఆయన అలా అంటారు కానండి, తినదు 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 అంటారు కానీ నాకు తినాలని ఉండదా? ఇంతకుముందు తినలేదా? ఇప్పుడు తినలేకపోతున్నాను నా కర్మ అంటుంది పాపం ఆవిడ. ఎందుకంటుంది అంటే లోపల ఉన్నటువంటి వ్యగ్రత అటువంటిది. కాబట్టి ఏమవుతుంది? కడుపు కొరుకుతోంది, తోక కొరుకుతోంది, ఎగిరి వీపు కొరుకుతోంది, శిథిలం చేసేస్తోంది. అంటే శరీరాన్ని అంతటినీ సంధులు విరగ్గొట్టేస్తోంది. మళ్ళీ వచ్చి ఎప్పుడైనా అలాగే పోని నీరసంతో పోన్లే కొరికితే కొరికింది, ఎలాగో అలా ఒడ్డెక్కేద్దామని మెల్లిగా కాలు తీసి 2 అడుగులు వేసేటప్పటికి మళ్ళీ వచ్చి పట్టుకునేది కాలు. ఎలా పట్టుకునేదో తెలుసా అండి? ఇంకా కాలు తీయడానికి వీల్లేదు. ఇంటికి వచ్చినట్టు వస్తాడు. నేను మొన్నటి వరకు ఒక కేసు చూశాను విశాఖపట్నంలో. ఆ సూర్యకళామందిరంలో ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజే ఉపన్యాసం అయిపోతుందేమో అనుకునేవాడిని. రోజు పూజలో అమ్మవారికి నమస్కారం పెట్టేవాడిని. అమ్మ మాట ఇచ్చాను, ఈ ఉపన్యాసాలు అయిపోయే వరకు ఆవిడకి ఆయుర్దాయం పోయమ్మా అని. అలాగే మహాతల్లి బతికింది ఆవిడ. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి బాబాయ్, మేము ఉంచుకోం బాబాయ్, ఎందుకు తీసుకెళ్ళిపోండి అని ఇంటికి తీసుకురాను, మళ్ళీ ఊపిరి వచ్చేస్తుండను, మళ్ళీ 2 రోజులు మళ్ళీ వెళ్ళిపోతుండను, ఇంత ప్రస్థానం. సరే మహాతల్లి ఊపిరి వదిలేసింది అనుకోండి, కట్టకడక ఆవిడ నాకు ఏ ఉపన్యాసాలు ఏ పనులు లేనప్పుడు వదిలేది, అది అదృష్టం. అందుని వెళ్ళిపోక తప్పదు. కానీ అప్పుడు కూడా ఒకరికి అపకారం చేయకుండా వెళ్ళడం గొప్పతనం. అందుచేత ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏం జరిగిందంటే, ఏనుగు ఇలా యుద్ధం చేస్తున్నప్పుడు ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. తన దంతములు పెట్టి నొక్కుతోంది ఏనుగు, దొరకకుండా తప్పుకుంటోంది మొసలి. ఇలా యుద్ధం జరుగుతుండగా చాలామంది ఇప్పటి వరకు గట్టు మీద ఉన్నారు. వీళ్ళందరూ అన్ని పనులు మానేశారు, గట్టు మీద కొన్నాళ్ళు నించున్నారు. వీళ్ళందరూ ఏమన్నారో తెలుసా అండి? ఒక్కొక్కడు మళ్ళీ నేను ఒక 2-3 రోజుల్లో కనిపిస్తానండి అని. అంతగా ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి సుమా, మీరేం మొహమాట పడద్దు, రాత్రి పగలో ఏమైనా అనుకుంటారేమోనని. మీకు ఏ అవసరం ఉన్నా సరే తప్పకుండా ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తానంటాడు. అంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. ఎందుకని ఎన్నాళ్ళు ఉంటాం సెలవు పెట్టుకుని? ఈయనేమో తేల్చడో అటో ఇటో, అదో గమ్మత్తైన మాట ఆయన చేతిలో ఉందండి. కళ్ళకి కట్టినట్టు చూపించారు లైవ్ టెలికాస్ట్. పోతన గారు నీకదేరా గజం అంటే అని. అందుకని ఏమంటారంటే వీళ్ళందరూ కొడుకు మాట్లాడే మాట అందరికన్నా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అమ్మ నాకు ఈ మధ్యనే కదా అమ్మ ప్రమోషన్ వచ్చింది, ప్రొబేషన్లో ఉన్నాను, నీకు తెలుసు కదా అసలు సెలవు పెట్టకూడదు, మా బాస్కి ఏదో చెప్పి వచ్చేసానమ్మా, వారం రోజులు అని చెప్పాను, 15 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, నెలలాళ్ళు అయిపోయింది, ఇంకా నాకు లీవ్ గ్రాంట్ అవ్వదు, ప్రమోషన్ కూడా పోతుందేమో. నాన్నగారు పాపం పెద్దవారు అయిపోయారు, మహానుభావుడు పెంచి పెద్ద చేశారు, ఇంతకన్నా ఏం చెయ్యాలైనా సరే, ఒకవేళ అంతకా ఏదైనా అయితే నాకు ఫోన్ చేయమా, వెంటనే వచ్చి. అంతకా ఏమైనా అయితే అంటే ఏమిటండి? అంత అందమైన పడికట్టు మాటలు కొన్ని ఉంటాయి. అంటే వాడు వెగటుగా చెప్పలేక అంత గుంభనంగా మాట్లాడతాడు. మాట్లాడి అందరూ వెళ్ళిపోయారు. ఒరే ఇంతకు ముందు ఇంతమంది ఉన్నారా ఏనుగు వెనకాల, ఇప్పుడు ఎవరున్నారో తెలుసా?
ఒక్క భార్యలే ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు నీళ్ళల్లో దిగలేదు. వాళ్ళు లోపలున్న రోగంతో వాళ్ళు యుద్ధం చేయలేరు. ఆవిడేం చేస్తుంది? బత్తాయి రసం ఇస్తుంది, దానిమ్మ రసం ఇస్తుంది, అంతే. ఈయన హాస్పిటల్లో ఉంటే మహాతల్లికి నేల మీద పడుకోకూడదు అన్నా సరే ఆ కొంగు వేసుకుని నేల మీద పడుకుంటుంది. పోతన గారు ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడారో చూడండి. మకరితోడపోరు మతంగ విభుని ఒక్కడిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు మగలు తగులు కారె మగువలకును. హాస్పిటల్లో ఈయనకి ఒంటి నిండా గొట్టాలు పెట్టి దవాళ్ళు లోపలికెళ్ళిపోయి కళ్ళు తేలేసేసి ఏదో తనలో తాను సంధి ప్రేలాపన పేలుకుంటూ అలా పడుంటే ఆ భార్య మాత్రం రక్షించలేక అలాగని తన సొంత అన్నగారు అమ్మాయి పెళ్ళి అవుతున్నా సరే వెళ్ళలేక క్యారేజీ తిని ఆ హాస్పిటల్లోనే పడుకుంటోంది. ఎందుకని అంటే బ్రహ్మముడి వేశారు కాబట్టి పెళ్లిలో, కాబట్టి ఉండవలసిందే. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరిడిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులు కారె మగువలకును. అందుకని ఆడ ఏనుగులు మాత్రం చూస్తున్నాయి, మిగిలిన వాళ్ళ సంగతి నేను చెప్పక్కర్లేదు, వాళ్ళు వెళ్ళిపోయినట్టే లెక్క. ఇలా యుద్ధం చేస్తున్నాడు ఆయన పాపం ఇంత కష్టపడి. అయితే పోతన గారి యొక్క అనువాదంలో చాలా గొప్పతనం ఒకటి ఉందండి. ఆయన అన్నారు, మొసలి ఏనుగుని ఎలా పట్టుకుని ఉండిపోయిందంటే ఇంకా క్రమక్రమంగా ఏనుగు మొసలితో యుద్ధం చెయ్యడం ఆగిపోయింది, కానీ అది పడిపోవట్లేదు, ఇంకా నిలబడుంది. ఇప్పుడు ఈ ఏనుగు ఒంట్లో ఉన్న నెత్తురంతా కారిపోయే వరకు పళ్ళతో కటకటకటకట ఏనుగు యొక్క కాలు తినేస్తోంది మొసలి. ఎలా పట్టుకుందో అట తెలుసా అండి? మొసలి పట్టుకి ఒక గమ్మత్తుంది, దాన్ని ఎవ్వడూ వర్ణించలేరు, వ్యాసుడు పోతన గారు తప్ప. నీటిలో తేలి ఉంటుంది. నీటిలో తేలి ఉన్నదాన్ని మీరు దేన్నైనా సరే ఇలా లాగేయచ్చు, తేలిక. ఒక్క మొసలి మాత్రం నీటిలో ఇలా తేలి అవతల ప్రాణిని ఇలా పట్టి అది తన దగ్గర నుంచి వెళ్లకుండా నీటి మీద ఉండి పట్టుకుంటుంది. ఆ శక్తి ఒక్క మొసలికే ఉంది. అది ఎలా పట్టుకుందంటేట, పాదద్వందము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబన క్రియన్ ఈశ్వరు సేవించు మర్యాదం నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై. ఎటువంటి పద్యం అండి నిజంగా! పోతన గారికి ఆ సమయంలో ఒక్కసారి ఎవరికైనా తప్పదు కదా అని ఈశ్వరుడు జ్ఞాపకానికి వచ్చి ఉంటాడు. ఎటువంటి ఉపమానం వేశారో చూడండి. పాదద్వందము నేలమోపి, ఆ మొసలి ఎలా పట్టుకుందంటేట కాళ్ళు నేల మీద పెట్టిందిట. పాదద్వందము నేలమోపి పవనున్ బంధించి, రక్తం తాగుతోంది అందుకని గాలి పీల్చట్లేదు. పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి. ఇలాంటి పని ఎవరు చేస్తారు? యోగి కూడా చేస్తాడు. అంటే కాళ్ళు పట్టుకుని నెత్తురు తాగి కాదు, భూమి మీద కూర్చుని కుంభకం చేసి ఊపిరి నిలబెట్టి ఇంద్రియాల యొక్క అలజడిని అరికట్టి బుద్ధిలతకు మరాకు హత్తించి, ఇప్పటి వరకు లోకమును చూసిన వాడు ఈశ్వరుడు యొక్క పాదములను ధ్యానములో దర్శనము చేస్తూ గట్టిగా పాదాలు పట్టుకుని ఉండిపోయినట్టుగా నిష్కేద బ్రహ్మపదావలంబన క్రియన్ వర్తించు యోగీశు మర్యాదం నక్రము విక్రమించ పాదాక్రాంత నిర్వక్రమై. యోగి పరమేశ్వరుడి పాదాలు ఎలా పట్టుకుంటాడో అలా కదలకుండా మొసలి ఏనుగు యొక్క పాదాన్ని పట్టుకుంది. ఎక్కడి ఉపమానం తీసుకొచ్చి ఎక్కడి ఏనుక్కేశారో చూడండి. ఇది పోతన గారి రచనా వైశిష్ట్యం అంటే. అలా పట్టుకున్నటువంటి ఏనుగు యొక్క ఆ మొసలి యొక్క పట్టు తప్పుకోలేక అప్పుడు ఆ ఏనుగు అనుకుంటుంది, పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కెండ్లు పోరాడి సంశిథిలంబై తన బలము వైరిలావుంచింతించి మిథ్యామనోరథం బింకేటికి దీని గర్వసరి పోలంజార రాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్. అయ్యయ్యో, భూమి మీద ఉంటే నాకు బలం, నిష్కారణంగా నీళ్లల్లోకి ప్రవేశించాను. ఇప్పుడు ఈ నీళ్లలో ప్రవేశించిన తర్వాత నావారని నేను ఎవరిననుకున్నానో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నావారని నమ్మిన సంసారానికి కారణమైన వాళ్ళు ఒడ్డును నిలబడిపోయారు. ఒక్కతనే సరోవరంలో నిలబడిపోయాను. ఇప్పుడు నన్ను రక్షించే వాళ్ళెవరు అని ఆ ఏనుగంటుంది. నేను ఇతపూర్వం నానాయూధ సమూహములకున్ వనంబులో బహు సన్మానంబును పొంది దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక
నీరాశ ఇటేల వచ్చిది భయం బెట్లో కదే ఈశ్వర అంటుంది. 10,00,00,000 మంది భార్యలకి అధినాథుణ్ణా, ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల ఏనుగులకి నేను నాయకుణ్ణా, నేను ఎన్ని దానాలు చేశానో తెలుసా, నేను నాది కాదని చెప్పి చతుర్థీ విభక్తి వేసి దానాలు చేసినప్పుడు పోసినటువంటి నీళ్లకి నమః అని విడిచిపెట్టేసిన నీళ్లకి దానం చేసినప్పుడు ఆ నీటి చేత పెరిగినటువంటి చందనపు వృక్షాల తోట ఒకటి ఏర్పడింది. అంటే ఎన్ని దానాలు చేశాడో చూడండి. ఆ చందనపు వృక్షాలకి తీగలు అల్లుకున్నాయి, పుష్పాల తీగలు. ఆ చందనపు చెట్ల కిందకి వెళ్ళి నిలబడితే చాలా ఎంత చల్లగా ఉంటుందో. ఇన్ని పుణ్యాలు చేసిన వాణ్ణి హాయిగా ఆ చందన వృక్షలతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి. అనవసరంగా నేను ఎందుకు వచ్చాను? నింద లేకుండా బొందిపోదు, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పాలేరు. అప్పుడు వీడేదో ఏదో ఒక నింద వస్తుంది, ఒక కారణం వస్తుంది. అప్పుడు అనుకుంటాడు, అయ్యో నేను అసలు ఎందుకు వెళ్ళాను అని బాధపడతాడు. అందుకని లతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి. ఇవాళ నేను దారి మర్చిపోవడం ఏమిటి, రోజూ వెళ్ళే సరోవరానికి వెళ్ళకపోవడం ఏమిటి, ఈ సరోవరానికి రావడం ఏమిటి, ఇక్కడికొచ్చి నేను నిలబడితే ఏనుగొచ్చి నన్ను పట్టుకోవడం ఏమిటి, ఈ ఏనుగు పట్టుకుంటే ఇవాళ నేను మరణావస్థని పొందడం ఏమిటి, నన్ను రక్షించేవాళ్ళు ఎవ్వరూ లేరా ప్రపంచంలో అని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఈ ఆలోచన రాగానే అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. పోతన గారు అన్నారు, ఇలా అందరికీ జ్ఞాపకం వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో పొరపాటు. అలా ఎందుకు వస్తుందో తెలుసా? అలా జ్ఞాపకం ఈశ్వరుడు ఎందుకు గుర్తొస్తాడో తెలుసా? ఇత పూర్వం తాను చేసిన పుణ్యము పూజ వల్ల జ్ఞాపకం వస్తాడు ఆ స్థితిలో. ఋతుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కిండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలముంచింతించి మిథ్యామనోరథం బింకేటికి దీనిగల్వ సరిపోరంజాల రాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్ పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యముల వలన ఈనాడు స్మృతిలోకి వచ్చినటువంటి జ్ఞానమునొక దాన్ని ప్రకటన చేయుచున్నది ఏనుగు. ఏమి చేసింది అంటే, దీన్ని సంస్కృతంలో వ్యాసభగవానుడు కొన్ని శ్లోకములను ఇచ్చాడు. ఆ శ్లోకాలకి పెద్దలు ఏం చెప్తారంటే, అన్నిటికన్నా ఇంట్లో అపారమైనటువంటి అశౌచముతో కూడినది ఏది, ఎప్పుడూ కూడా ఏ వస్తువుని పెట్టకూడదేదో తెలుసా అండి? ఎట్టి పరిస్థితులలో దేని మీద కూర్చుని తాగడం కానీ తినడం కానీ చెయ్యకూడదో, కనీసం దాని మీద పడుకుని మాత్ర కూడా వీలైతే వేసుకోకూడదో ఆ వస్తువునకే మంచమని పేరు. మంచం అనేటటువంటి దాని మీద ఏ పూజనీయమైన వస్తువుని పెట్టకూడదు. ఎవ్వరూ కూడా మంచం మీద కూర్చుని తినడం కానీ తాగడం కానీ చెయ్యకూడదు. మంచం అనేటటువంటిది అంత అంటే అన్ని వస్తువుల యందు నారాయణుడు ఉన్నాడు, కానీ మంచం అనేటటువంటి దానికి అంత రజోగుణ తమోగుణ పాప సంబంధం ఉంటుంది. అందుకని మంచం అనేటటువంటిది కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత అసలు మంచం వాడకుండా భూషీనం చేయడం కూడా ప్రారంభం చేస్తారు పెద్దలు. సరే, నేను ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేశాను అంటే, ఇటువంటి స్థితిలో అసలు మంచం మీద పడుకుని ఏవి పడితే అవి చదవడానికి వీల్లేదు. కొన్ని ఉంటాయి, వాటిని మీరు మంచం మీద పడుకుని చదవకూడదు కూడా. ప్రాతరుత్థాయ పఠేత్. ఉత్థాయ అంటే లేచిన తర్వాత చదవాలి. మనం చదివే కృష్ణాష్టకం కూడా మంచం మీద పడుకుని చదవకూడదు. కానీ వ్యాస భగవానుడు ఈ జాతికి ఒక గొప్ప భిక్ష పెట్టారు. ఏమిటో తెలుసా అండి? సంస్కృతంలో ఆయన కొన్ని శ్లోకాలు ఇచ్చారు. ఈ శ్లోకాలకున్న గొప్పతనం ఏమిటంటే, నిద్ర తెలివి రాగానే ఒక్కసారి ఆ సరోవరం, ఆ ఏనుగు, ఆ మొసలి, ఆ ఆడ ఏనుగులు జ్ఞాపకానికి తెచ్చుకుని ఈ శ్లోకాలు నిద్ర లేవగానే ఎవరు ఒక్కసారి మనస్సులో చెప్పుకుని లేస్తారో అటువంటి వాళ్ళకి ఒక అభయం ఇచ్చారు. మృత్యుకాలమునందు వాళ్ళు ఏ బాధ పొందరు. అసలు చీమ కుట్టిన నిప్పి పొందకుండా శ్రీమన్నారాయణుడు వచ్చి విడిపించుకుని విమానం ఎక్కించి తీసుకెడతాడు. ఆ శ్లోకాలు చదివి అలవాటు ఉన్న వాళ్ళకి. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే
పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్పృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఈ శ్లోకాలని వ్యాసభగవానుడు విరచితం. ఇవి గజేంద్రుడు చెప్పాడు. ఈ శ్లోకాల్లో చిత్రం ఏమిటో తెలుసా అండి? ఎవ్వరి పేరు ఆయన చెప్పలేదు. ఇది అనువాదం చేయడంలో పోతన గారికి రామచంద్రమూర్తి చేయించారు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. ఈ శ్లోకాల్ని అనువాదం చేయడం అంటే మాటలా. ఎవ్వని చేజ నించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఇందులో పేరు లేదు, అది గమ్మత్తు. పూర్వకాలంలో నాకు తెలిసి ప్రతి ఇంట్లో నాయనమ్మ నోటి వెంట అమ్మమ్మ నోటి వెంట ఈ పద్యం రాని నాయనమ్మలు అమ్మమ్మలు ఉండేవారు కాదు. దురదృష్టం, ఇవాళ ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకి ఎన్నో సీరియల్ వస్తుందో అది ఏ సంఘటన జరుగుతుందో చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ పద్యాలు అలవాటు పోతారు. ఇవి భిక్ష పెట్టాయి మన జాతికి, ఆంధ్రజాతికి. పోతనామాచ్యుల వారిచ్చిన కానుక. అదే అనువాదం ఎలా చేశారో చూడండి. ఎవ్వని చేజ నించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానియత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఇప్పుడు ఒక బ్రహ్మగారు రావాలి, విష్ణువు రావాలి, శివుడు రావాలి, సుబ్రహ్మణ్యుడు రావాలి, గణపతి రావాలి, విశ్వక్సేనుడు రావాలి, వినాయకుడు రావాలి. ఇదేమైనా పేరు చెప్తోందా? ఎవ్వరి పేరు చెప్పదు. ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితికర్తో, ఎవరు ప్రళయకర్తో, లోకములన్నీ ఎవరు సృష్టించారో, ఎవరి యందు లోకములున్నాయో, లోకములు ఎవరి యందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయమైపోతున్నాయో, ఎవరు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడో, ఎవడి మాయ చేత జగత్తుగా కనబడుతోందో అటువంటి వాడు నన్ను రక్షించుగాక అని స్తోత్రం చేస్తోంది. వాడే ఘోరమైన రూపంతో ఉంటాడు, వాడే ప్రసన్నమైన రూపంతో ఉంటాడు, వాడే వరాలిచ్చేవాడిగా ఉంటాడు, వాడే కష్టాలు పెట్టేవాడిగా ఉంటాడు, వాడే శాంతమూర్తిగా ఉంటాడు, వాడే ఉగ్రమూర్తిగా ఉంటాడు. ఇన్ని లక్షణాలు చెప్తోంది, కానీ వాడు ఎవరో చెప్పదు, పేరు చెప్పదు. ఇది ఏనుగు చేసినటువంటి, ఏనుగు చేసిన ప్రార్థనకి 33 కోట్ల దేవతలు లేచి నిలబడ్డారు. ఒరే నిన్ను పిలుస్తోందా నన్ను పిలుస్తోందా అని అనుమానం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు అన్నారు నా పేరు లేదంటే నా పేరు లేదని కూర్చున్నారు. ఎవరిని పిలుస్తోందిరా మరి అయితే అన్నారు, ఎవరికీ అర్థం కాలేదు అని ఒక మాట ఉందండి, చిత్రమైన మాట. ఇది పోతన గారికే చెల్లు. మొన్న నేను తత్వవిధానంద సరస్వతి మహారాజ్తో ఈ విషయమే ప్రస్తావన చేశా. స్వామి మీరన్న ఇంటలెక్చువల్ ఫిటీక్ పొందడానికి మా పోతన గారు ఇచ్చినటువంటి ఈ చిన్న పద్యం చాలదా అన్నాను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకృతి వెలుగు అతని నే సేవింతొన్. ఎప్పుడు సేవిస్తుందిట? నీళ్లలో నిలబడి చచ్చిపోయే ముందు. ఎటువంటి మాట అంటోందో చూడండి. లోకంబులు, ఈ లోకాలు, లోకేశులు, దీన్ని పరిపాలిస్తున్నాం అనుకున్నటువంటి రాజులు దేవతలు, లోకస్తులు, ఈ లోకంలో ఉన్నామనుకున్న వాళ్ళు, తెగిన తుది ప్రళయం వచ్చి ఇవన్నీ ఒకటైపోయి నీరైపోయి ముద్దయిపోయి గాఢాంధకారం కమ్మేస్తే ఈ గాఢాంధకారానికి అవతల అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు ఒక్కడే, తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు. ఇదే మనం దీపం పెడితే చెప్తాను రోజు పూజలో. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని పసుపో కుంకమో అక్షతో పువ్వో పెట్టి నమస్కరిస్తాం. ఈశ్వర, ఎవరి ముందు సూర్యచంద్రులు కూడా ఇక ప్రకాశించరో అటువంటి ఈశ్వర స్వరూపము ఈ దీపశిఖగా వెలుగుతోంది నా ఇంట్లో. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడున్న ఇల్లు, నా ఇంటికి అమంగళం జరగదు, నా ఇంటిని శత్రువులు కొట్టలేరు. కారణం కేవల దీపం పెట్టట్లేదు, నేను ఆ పరంజ్యోతిగా ఈశ్వరుణ్ణి ఇక్కడ నిలబెట్టుకుంటున్నాను. భావనామాత్ర సంతుష్టాయై నమః అని అమ్మవారికి పేరు. మీరు చేసే నమస్కారానికి, మీరు చేసుకునే శ్లోకానుసంధానానికి ఈశ్వరుడు వరాన్ని ఇస్తాడు తప్పించి మీరు చేసే కర్మ తజ్జడం. దీపం వెలిగించడం కర్మ. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని అని మీరు చెప్పి నమస్కరించడం భావనామాత్రం చేత పరమాత్మ మీ ఇంట్లోకి వచ్చి నిలబడతాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగంటోంది లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్.
ఎవ్వడు ఒక్కడై నిలబడిపోతున్నాడో వాడు తప్ప వేరొకటి లేదో, వాడు ఈ లోకాలన్నింటినీ ఒకనాడు ముద్ద చేసేస్తున్నాడో, చీకటి చేసేస్తున్నాడో, నీటితో నింపి ప్రళయం చేస్తున్నాడో వాణ్ణి నేను పిలుస్తున్నాను. ఎవరిని పిలుస్తున్నట్టు అంటే ఇంకో మాట అంది, నర్తకు నిభంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులు ఎవని ఎవని స్తుతింపనేరరు ఎవ్వని వర్తనములు ఎరుగనేరరట్టి వాణి స్తుతింతున్. ఎటువంటి మహాపురుషుడైనటువంటి వాడు తానొక్కడే ఉండి, నటుడు కారులో దిగుతాడు, వచ్చి కాసేపు ఏం చేస్తాడు, మంచి యవ్వనంలో హీరో కింద ప్యాంటు షర్టు టై కట్టుకుని టక్ చేసుకుని హీరోయిన్తో పాట పాడతాడు. ఆ హీరోయే మళ్ళీ ఇంకొక అరగంట అయిపోయేటప్పటికి సినిమాలో మీరు ఇలా టైం చూసేటప్పటికి వృద్ధుడైపోయి తెల్లటి జుట్టుతోటి ఉంటాడు. అదే హీరో ఇంకో పావుగంట పోయేటప్పటికి ముష్టాడైపోయి రోడ్డు మీద తిరుగుతుంటాడు. అదే హీరో మీరు ఇంకో అరగంట పోయిన తర్వాత సినిమా అయిపోయే ముందు చూస్తే పిల్లలందరూ ఇంట్లో తరిమేసి ఇంత సంపాదించి వీళ్ళందరికీ ఇది చేస్తే నేను ఇలా అయిపోయానా అని పిచ్చోడైపోయి రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఇంకో పావుగంట అయిపోయి మీరు చూసేటప్పటికి ఒక మహాపురుషుడు ఆయన్ని కనిపించి తత్వబోధ చేసి ఆయన కూడా ఒక మహర్షి అయిపోయి కనిపిస్తాడు. ఆయనే మీ అందరికీ ఆశీర్వచనం చేసి ఓం శాంతి 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 శుభం అని సినిమా పడిపోతుంది. ఎవరు చేశాడు ఇవన్నీ? ఒక యాక్టరే. ఇంత చేసిన యాక్టర్ గర్భదరిద్రుల్లా ఉంటే మీరు కళ్ళతోడు తీసి ఇలా తుడిచేసుకుంటుంటారు. ఆయనకి కొన్ని కోట్ల ఆస్తుంది, ఆయనేమో గర్భదరిద్రుల్లో నటిస్తున్నాడు. నటన నిజమా? ఆయన నిజ జీవితం నిజమా? నిజ జీవితం నిజం, ఇదేమిటి మాయ, ఆడుతున్నాడు అంతే. అలా నర్తకుని భంగి ఒక్కడు పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు. ఎటువంటి శ్లోకం వేశారండి, ఎటువంటి పద్యం వేశారండి పోతన గారు. ఉన్నదొక్కడే అనేకులుగా కనపడుతున్నవాడెవడో, అలాంటి వాణ్ణి ఎవరూ స్తుతి చెయ్యలేరో, వాడు చేసే పనుల్ని ఎవరు గుర్తుపట్టలేరో, ఎవ్వరూ చెప్పలేరో, అటువంటి వాడు నన్ను రక్షించుగాక. ఎవరు రావాలి, ఎవరు రక్షించాలి, అసలు ఏమిటి ప్రార్థన, మనలో ఎవడెళ్ళాలరా ఇవన్నీ అడుగుతుందని అందరూ లేచి నించున్నారు. ఎవడి ధనస్సు వాడు చూసుకున్నాడు, ఎవడి బాణం వాడు చూసుకున్నాడు. నాకు 4 ముఖాలు ఉన్నాయి, నా గురించి ఏమంటలేదని బ్రహ్మగారు కూర్చున్నారు. ఏమిటో ఇవన్నీ చెప్తోంది కానీ ఓ నాగభూషణుడు అని కానీ ఇలాంటి మాటలు ఏమి అనలేదు, మరి ఏమో నాకు అప్లై అవుతోందో లేదో అని శివుడు కూర్చున్నాడు. మిగిలిన దేవతలు కూర్చున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, అలా కూర్చోవడం వెనకాతలు ఒక రహస్యం ఉంది కూడా. ఇప్పుడు ఏనుగడుగుతున్నది రక్షణ, మొసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడైన వాడై ఉండాలి. స్థితికారుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి రక్షణ అంతర్లీనంగా ఉంది అందులో. కాబట్టి అందరూ దేవతలు ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారు. అని మరి ఏమండి మీరు ఇంత చెప్పారు కదా, ఇంత గొప్పగా ఏనుగు స్తోత్రం చేసింది కదా, మరి ఎందుకు రాలేదు భగవంతుడు అంటే ఆ ఏనుగు ఇన్ని చెప్పినా చివరో మాట అంది. ఈయన కలడందురు పరమయోగి గణముల పాలిన్. ఆయన ఎటువంటి వాడు అంటే కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. దానికి అనుమానం వచ్చింది. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్. కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఇంత చెప్పేస్తోంది కానీ శ్లోకాలు, ఇంత చెప్పేస్తోంది కానీ పద్యాలు, దానికి అనుమానం. సంశయాత్మ వినశ్యతి. కలడందురు దీనులయడ, చాలా దీనులైనటువంటి వాళ్ళు వర్ధిస్తే వస్తారంటారు. కానీ అలా నిజంగా ఉండి అలా వస్తాడా దీనులైన వాళ్ళు పిలిస్తే? కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్. చాలా భక్తులైనటువంటి యోగి పురుషులైనటువంటి వాళ్ళు పిలిస్తే వస్తారంటాడు. కలడందురు పరమయోగి గణముల పాలిన్. పులా నిండి నిబిడీకృతం అయిపోయాడంటారు. అక్కడికక్కడ రాగలరు అంటారు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండ్. ఎందెందు వెదకి చూచిన అందందే కలటు దానవగ్రని వింటే అని నిన్న ప్రహ్లాదుడు చెప్తే, హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప. శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. సమస్త స్థావర జంగమాత్మకమైన ప్రపంచం నిండిపోయాడు నరసింహమూర్తిని నిన్ననే కదా చెప్పుకున్నాం. అలా అంటారు. ఉన్నాడు ఉన్నాడు అంతటా ఉన్నాడంటారు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారు. కానీ అలా వాళ్ళు అంటున్నారు. కానీ అలా అన్నవాడు నిజంగా ఉన్నాడో లేడో, కలడు కలండనెడు వాడు కలడో లేడో అంటే ఓహో ఇంకా నీకు అనుమానం ఉన్నప్పుడు నేను ఎందుకు రావడం అని ఆయన ఊరుకున్నాడు. దీనికి రామకృష్ణ పరమహంస చిన్న ఆఖ్యానం చెప్పారు.
ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడికి కాళ్ళు ఒత్తుతోందట లక్ష్మీదేవి. గభాలన పాన్పు మించి దూకి పరిగెడుతున్నాడు స్వామి. అయ్యో ఎక్కడికండి అలా వెళ్ళిపోతున్నారు అందావిడ. అంటే నాకు పరమభక్తుడైన వాడు ఉన్నాడు, ఆయన చాకలి బట్టలు ఆరేసుకుంటుంటాడు, ఆయన విరోధులు ఆయన్ని రాళ్లు పెట్టి కొడుతున్నారు, రక్షించడానికి పరిగెడుతున్నాను, మనస్సులో కేశవ నారాయణ అంటూ పరిగెడుతున్నాడు అన్నారు. అని గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. అదేమండి వచ్చేసారేమండి అంది. వాడు వెనక్కి తిరిగి రాయేశాడు. అంటే తన రక్షణ తాను చూసుకుని ఈశ్వరుడు ఉన్నాడో లేడో అని అనుమానం ఉన్నవాడి జోలికి ఈశ్వరుడు వెళ్ళడం, వాడు ఉన్నాడన్న పూనికతో ఉండి శరణాగతి చేసిన వాడి కోసం ఆయన ఎడతాడు. అందుకని కలడు కలండెనడు వాడు కలడో లేడో ఈ అనుమానం ఉంది, అందుకే రాలేదు. కానీ అనుమానం పైన తింటోంది, కింద మొసలి తింటోంది. అందుకని ఏమవుతోంది, మృత్యువు కబళించేస్తోంది. ఆ కాలు డొల్ల చేసేసి ఇంకా ఈ ఏనుకి ఊపిరైపోయింది లేరా అని పిల్ల మొసళ్ళు కూడా వచ్చేసి కొరికేస్తాయి. ఇప్పుడంది, అయ్యా స్వామి కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులే కలుగువాడు. పోతన గారి పద్యాలు ఏమి పద్యాలండి, అమృత గుళికలు ఆ పద్యాలు, ప్రాణం నాకు. ఈ పోతన గారి పద్యాన్ని ఓ తక్కెట్లో పెట్టి నాకున్న ఐశ్వర్యాన్నంతటినీ ఓ తక్కెట్లో పెడితే నేను ఈ పద్యాన్ని కోరుకుంటాను. ఎంత గొప్ప పద్యం అంటే, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు, నా కడ్డబడరాడి నలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డుబడివాడు, లీలతో నా మురాలింపడే మొరగుల మొరలు రెంగుచు తన్ను మొరగువాడు, ఆది మధ్యంతములు లేక ఎరలువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వెగరాడే అంది. ఇన్నాళ్ళు ఏనుగు పూజ చేసినట్టు గజేంద్ర మోక్షంలో ఎక్కడా చెప్పలా పోతన గారు. ఇప్పుడు అంటున్నారు, ఈ ఏనుగు భగవంతుడికి కండిషన్ పెట్టింది. సర్వధర్మాన్ పరిత్యజ్యామామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భగవద్గీత. ఆఖరణని నాకేమీ చేత కాదు ఈశ్వరా అని శరణాగతి చేసేయి. ఇంత కాళహస్తీశ్వర శతకం రాసిన ధూర్జట ఆఖరికన్నాడు, రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాజదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోజదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీచేయదు నా ఈ మనసు త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇలా సేవ చేసినట్టుంటుంది, జారిపోతుంది. పుణ్యం చేసినట్టు ఉంటుంది, జారిపోతుంది. ఎప్పుడు భార్య బిడ్డల మీద తిరుగుతుంటుంది. ఈ మనస్సును నేను నిగ్రహించుకోలేను, నువ్వు నిగ్రహించు అంటాడు. కవులు స్వేచ్ఛ అండి, వాళ్ళు ఎంత అందంగా మాట్లాడతారో తెలుసా. నాకు నిజంగా ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చాలా ఇష్టమైన పద్యాలు రెండు ఉన్నాయి. ఒకటో పద్యం ఏమిటో తెలుసా అండి, ఈశ్వరుణ్ణి ఇలా నిలదీసేవాడు ఎవడుంటాడండి. పాలున్ బువ్వయు పెట్టదన్ కుడువరా పాపన్న రాయన్నలే లెమ్మన్న అరిటి పండ్లు కొనితే లేకున్నన్ వల్లనంటే తల్లిదండ్రులపుడే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయన పెద్ద ఆఫీసర్ గారే. రాత్రి 10ంటికి అలిసిపోయి ఇంటికి వచ్చాడు. వచ్చి అమ్మయ్య అని కోటు చొక్కా విప్పి ఆ హ్యాంగర్కి పెట్టుకుని, అమ్మయ్య ఉసే కాస్త అన్నం పెట్టవే తిని పడుకుంటాను, చాలా అలిసిపోయాను అన్నాడు. ఏమన్నం పెట్టడం అండి, పిల్లాడికేమో మొన్నటి వరకు జ్వరం వచ్చి తగ్గింది, నీరసపడిపోయాడు, ఇవాళ అన్నం తినరా అంటే వాడు ఒక్క ముద్ద తింటలేదు. బయట చూస్తే వాన, పనిపిల్ల కూడా వెళ్ళిపోయింది, అరటిపండుతో కలిపి పెడితే తింటానంటున్నాడు, ఒక్క అరటిపండు లేదు ఇవాళ ఇంట్లోనూ అంది. ఏమండి బాబు కాస్త ఆ కిళ్ళి కొట్టుకెళ్ళి అరటిపండు తెచ్చేద్దరు అంది. డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. కాబట్టి ఏం చేస్తాడు ఈయన, చీకట్లో గొడుగు కనపడలేదు. అయినా కొడుకు కోసం ఏం చేయాలి, చచ్చినట్టు వెళ్ళి తీసుకురావాలి అరటిపండు. ఎందుకు, తల్లి తండ్రి కాబట్టి. అందుకని ఏం చేశాడు, ఓ గొడుగో తువ్వాలో వేసుకుని ఆ కిళ్ళి కొట్టుకుపోయి ఓ అరటిపండు అట్టుకొస్తే అరటిపండు పిసికి అన్నం పెడితే వాడు నాన్నగారండి అని ఇలా చూస్తూ గుటిక్కు మింగేశాడు. తిన్నావా, నన్ను ధరించేవరా నాయన అనుకుని అప్పుడు స్నానం చేసి వచ్చి ఈయన అన్నం తిన్నాడు. కన్నందుకు వెళ్ళి తెచ్చాడా లేదా అరటిపండు. పాలుంబువ్వయు కుడువరా పాపన్న రాయన్న లే లెమ్మన్న, ఎటువంటి పేరు ఎట్టుకున్నారు చూడండి, పాపన్న. నాకు అన్ని పాపాలే ఉన్నాయి. అందుకని ఒరే పాలు బువ్వ పెడతాను రా తినరా, నువ్వేమో వేదం చెప్పాను, భగవద్గీత చెప్పాను, ఉపనిషత్తులు చెప్పాను అంటే నేను పాపన్నని, నాకేం ఎక్కం. నువ్వేం చెయ్యాలి, నువ్వు తల్లివి తండ్రివి, నువ్వు చదువుకోలేదని నువ్వు వెళ్ళిపోతే నువ్వేం కుదరదు. నువ్వేం చేయాలో తెలుసా, పిల్లాడు ఏం చేస్తాడు, అరటి పండ్లు కొనితే లేకున్నం వల్లనంటే, అరటి పండ్లు తెస్తే తప్ప నేను అన్నం తిండంటే తండ్రి వెళ్ళి తెచ్చాడా లేదా. అలాగే నువ్వేం చేస్తావు, నేను ఎక్కడో చేసిన ఓ పుణ్యం వెతుక్కుని చిన్న పుణ్యం పట్టుకుని ఒరే నువ్వు ఎంత పుణ్యం చేశావురా అని నీలో కలిపేసుకోనన్నా. నీకంటే ఎవడు చెప్తాడు,
శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. ఎంత గడుసుతనమండి ధూర్జటిది నిజంగా. అలా ఇక్కడ ఈయనంటున్నాడు, వచ్చేవాడు ఎలా రావాలి? కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. వీడు డబ్బున్నవాడా డబ్బు లేనివాడా, వీడు ఇంతకు ముందు నన్ను ఏమైనా పూజ చేశాడా పూజ చేయలేదా, పుణ్యం చేశాడా పుణ్యం చేయలేదా, ఇవన్నీ చూసేవాడు కాడు నా స్వామి. నేను ఇప్పుడు బుద్ధొచ్చి శరణాగతి చేస్తే నన్ను రక్షించే తత్వం ఉన్నవాడు. ఆయనకి డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అన్న భేదం లేనివాడు. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగ ముక్తికస్రజో గరిష్టరత్నవష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమత్ప్రవర్తయన్ మనక్కదాసదాశివం భజే అంటాడు రావణుడు. అలా ద్వంద్వములు లేనివాడు, ఏకత్వం ఉన్నవాడు, అందుకుని వాడు నన్ను కాపాడాలి. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. నా కడ్డబడరాడి నలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డుపడివాడు. చాలా సాధు పురుషులైనటువంటి మహాభక్తులైనటువంటి వాళ్ళు స్తోత్రం చేసినంత మాత్రం చేత పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించినటువంటి స్వరూపం ఉన్నటువంటి పరమాత్మను రక్షించాలి. ఎలా రావాలో తెలుసా? లీలతో నా మురాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. దీనికోసమని ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు అక్కడి నుంచి రాలేదండి. వచ్చేటప్పుడు నువ్వెప్పుడో ఇన్నాళ్ళు పూజ చేయకుండా చచ్చిపోయే ముందు ఆ నీళ్లలో నిలబడి నన్ను పిలిస్తే నేను వచ్చేస్తానేటయా అని రాకూడదు. నువ్వు తప్ప దిక్కు లేదని నేను చెప్తున్నాను ఇవాళ. అందుకు నువ్వు ఎలా రావాలో తెలుసా? నిన్ను నువ్వు మరిచిపోయి ఇత పూర్వం సృష్టిలో ఎన్నడూ జరగని రీతిలో అసలు అలా పరమాత్మ వస్తాడా అన్నట్టుగా నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి నేను చేసిన శరణాగతికి. ఇది శరణాగతి యొక్క గొప్పతనం. అన్నీ విడిచిపెట్టి ఈశ్వరా నువ్వే దిక్కు అన్నవాడిని వాడు ఎంత చేతకాని వాడై నమ్మి ఈ మాట అన్నాడో అంత చేతనైన వాడై ఆయన రక్షిస్తాడు. ఆయన శక్తి అప్పుడు ప్రకటమవుతుంది ఈశ్వరుడిది. అందుకని లీలతో నామరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. ఆది మధ్యాంతములు లేక జరలువాడు. ఆయనకి తుది లేదు, మొదలు లేదు, మధ్య లేదు. ఆది మధ్యాంతములు లేక జరలువాడు, అంతటా ఉన్నవాడు. కానీ నా కోసం వచ్చినప్పుడు ఇలా ఠంగన వచ్చేస్తే నేను ఒప్పుకోను. ఎక్కడి నుంచో తనని తాను మరిచిపోయి రావాలి. ఆది మధ్యాంతములు లేక జరలువాడు, భక్త జనముల దీనుల పాలివాడు. వినడే చూడడే తలపడే వెగరాడే, తొండమెత్తి అరుస్తోంది అన్ని దిక్కుల వంక చూస్తూ. ఈశ్వర విని నువ్వు వచ్చే స్వభావం ఉన్నవాడివి, ఎందుకు రావు? ఇలా రావాలి. నేను శరణాగతి చేస్తున్నాను, నువ్వు తప్ప నాకిప్పుడు దిక్కు లేదు అని. లావొక్కింతజు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛవచ్చ తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్. నీవే తప్పజి తప్పరం బెరుగ మన్నింపందగుం దీనునిన్. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. శరణాగతి చేసింది. లావొక్కింతజు లేదు, తనకి ఏమి లేవో చెప్తోంది. ఇప్పుడు నాకు బలం లేదు, నోటితో చెప్పడం కాదండి, ఇక్కడి నుంచి చెప్పాలి. అది లావొక్కింతజు లేదు, నాకు బలం లేదు. ప్రాణంబులా ఠావుల్ తప్పెను, పంచప్రాణములు వాటి వాటి స్థానములలోంచి కదిలిపోయాయి, కింద మొసళ్ళు తినేస్తున్నాయి. మూర్ఛ వచ్చే, ఇంకా నాకు మెల్లిగా భ్రమ కలుగుతోంది, నాకేమీ తెలియడం లేదు. మూర్ఛ వచ్చే తనువుండసెన్. ఇప్పుడు నేను తామర పువ్వుని తీసి మనస్సులో నిన్ను స్మరించి కూడా ఇలా విడిచిపెట్టలేను. ఈ నీటిని ఈశ్వరుడిగా భావించి ఇలా వదలలేను. ఇందుకని ఇప్పుడు తొండం ఎత్తడానికి నాకు ఓపిక లేదు. తనువుండసెన్ శ్రమం బయ్యడిన్. ఏమిటో అలసట తెలియదు, అంత శ్రమగా ఉంది. ఈ శ్రమ దేనికి పోతుందో తెలియట్లేదు. తనువుండసెన్ శ్రమం బయ్యడిన్. మృత్యు అవస్థని వర్ణిస్తున్నారండి. నీవే తప్పగి తప్పరం బెరుగా. ఇప్పుడెందనవలసిన మాట, నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు. కాబట్టి నీవే తప్పగి తప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్. నా తప్పులన్నీ క్షమించు దీనుణ్ణి. రావే ఈశ్వరా, ఈశ్వరా నువ్వు రావాలి. కావవే వరదా, వరములిచ్చేవాడా. ఈ మాట వల్ల స్థితికారుడై వచ్చాడు రక్షించి. ఇప్పుడు వరం ఇవ్వాలి, ప్రాణం రక్షించాలి. వరద అని సంరక్షింపు భద్రాత్మక, నన్ను రక్షించవయ్యా భద్రాత్మకుడా అని పిలిచింది. పిలిచి స్పష్టమైనటువంటి శరణాగతి చేసింది. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ సుగుణోత్తమ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే అంది. అయ్యా
ఓ కమలాప్త, కమలములకన్నింటికీ బంధువుడైనటువంటి వాడివి, నీ దర్శనం అయితే ఇలా విచ్చుకుంటాయి. కనగారు పొంగిపోతారు మహాభారతంలో. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా అని. మళ్ళీ ఇప్పుడు ఆ భారతం అవి మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ కానండి. అందుకని ఆ ఓ కమలాప్త, ఆ కిరణములు పడేటప్పటికీ ఇలా కమలములు విచ్చుకునేటట్టు చేయగలిగినటువంటి ఆప్తబంధువా. ఓ కమలాప్త, ఓ వరద, వరములిచ్చేవాడా. ఓ ప్రతిపక్ష విపక్ష దూరా, కష్టాల్ని కలిగించేటటువంటి వాళ్ళని దూరం చేయగలిగిన వాడా. కుయ్యో, శరణాగతి చేస్తున్నాను, నాకు ఇంకా మాట్లాడే ఓపిక కూడా లేదు, అయిపోయింది. కుయ్యో ఓ శరణాగతామరానోక, శరణాగతి చేసిన వాళ్ళని రక్షించే స్వభావం ఉన్నవాడా. ఉత్తరక్షణ ఫలితం ఇచ్చేస్తుంది శరణాగతి. ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, మునీశ్వరుల యొక్క మనస్సులకు నాయకుడైన వాడవా. రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే అని ఊరుకుంటే పోయేది. ఇప్పుడు ఒక గమ్మత్తైన మాట చెప్పింది. ఆ వచ్చే భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసా. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్కమరనరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంది. భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాదు, కర్మ కాదు, పుణ్యం కాదు, ధర్మం కాదు, అగ్నిహోత్రం కాదు, ఏదీ కాదు. ఆయన నా వెనకాతల ఉండి ప్రకాశించేటటువంటి ఒక భాష, ఒక వెలుతురు. నిజమే, మీరు ఈశ్వరుణ్ణి లలితాపరా భట్టారిక అంటే లలితగానే రక్షిస్తుంది. మీరు రాముడు అని పూజ చేస్తే రాముడిగా అర్చిస్తాడు. నపుంసకుడుగా ఎలా అర్చిస్తారు? దీపంగా అర్చిస్తున్నారా లేదా? మీరు ఏ సహస్రనామం చెప్పండి, పరంజ్యోతి అన్న మాట ఉంటుంది. పరంజ్యోతి అన్న మాట నపుంసకనామం. నపుంసకనామంతో మీరు ఈశ్వరుణ్ణి పిలుస్తున్నారా లేదా? అయినా పరంజ్యోతిగానే మీకు ఆయన అక్కడ దర్శనం ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు ఈశ్వరుడికి రూపం ఏమిటండి? నామము రూపము మీరు పట్టుకుని గట్టెక్కడానికి ఒక ఆధారం, అంతేకాని అది పట్టుకుని పాడైపోమ్మని కాదు. ఇదే ఈశ్వరుడు అని బురదలో దీపమ్మని కాదు. అన్నిటా ఉన్న ఈశ్వరుడు నా మనస్సుకి ఈ రూపంలో నచ్చాడు అనాలి. అది అందం. అందుకని ఇప్పుడు ఏమవుతోంది, అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, నా వెనకాల వెలుగుతున్నటువంటి ఒక దివ్యమైన జ్యోతిస్వరూపం. అది ఇక్కడే ఉండి వెలుగుతూ నాలో ప్రకాశమును నింపి నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చిత్ చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. లోపల ఉన్నటువంటి దీపం కుండకన్నాల్లోంచి కాంతి కొట్టినట్టు కొడుతోంది ఇక్కడ ఉన్నటువంటి జ్యోతి. అటువంటి జ్యోతి స్వరూపుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను అంది. ఇప్పుడు ఎవరు రావాలి, ఎక్కడి నుంచి రావాలి? పోతన గారికి కూడా ఇక్కడి వరకు అనువాదం చేశాక ఈ తర్వాత సంస్కృత భాగవతంలో వ్యాసుల వారు 2 శ్లోకాలు రాశారు. ఏమిటా 2 శ్లోకాలు అంటే, శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం ఎక్కి వచ్చి ఏనుగును రక్షించాడు అని రాశారు. పోతన గారికి నచ్చలేదు. చేసేదేమిటి, వ్యాసుల వారి భాగవతానికి ఆంధ్రీకరణ. అలా వస్తాడా? మరి కండిషన్ పెట్టాడు కదా ఇక్కడ. మొరలెరుంగుచు తన్ను మొరగువాడు, తన్ని తాను మరిచిపోయి రావాలంటున్నాడు కదా. అక్కడి నుంచి రాకూడదంటున్నాడు కదా. ఎక్కడి నుంచి వస్తాడు? వైకుంఠం అంటే ఎలా ఉంటుంది? తెలుసున్నవాడు చెప్పాలి తప్ప తెలియనివాడు ఏమని చెప్తాడు వైకుంఠం గురించి? ఇంతటి పోతన గారికి కాయలు కాచిపోయిన విలే అరచేతులు వ్రత ఘంట పున్రపిడి చేతనో కరకు నాగలి నీడిని పట్టి సెజ్జముంచెయుట చేతనో కవి కృషివలా నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులర్పక చూసిరిలే దివౌకసుల్ అని స్తోత్రం చేయబడ్డ పోతన గారికి ఘంటం కదలలేదు. కదలకపోతే కూతుర్ని పిలిచి, అమ్మా నేను ఏటి ఒడ్డుకెళ్ళి సంధ్యావందనం చేసుకొస్తాను అని భాగవతం ఆంధ్రీకరిస్తున్నదాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు వైకుంఠం ఎలా ఉంటుందో ఎవరికి తెలియాలండి? ఇవి వైష్ణవ ఆగమ మంత్ర వ్యాఖ్యానం అంటారు ఆ పద్యాలని. అందుకే తెలుగు గజేంద్ర మోక్షం అంత గొప్పతనం వచ్చింది. 12 మధ్యభ పద్యాలైంది. ఏనుగు బాధలో ఉంది, అది రక్షణ పొందే వరకు మధ్యభ వృత్తంలో పడ్డాయి పద్యాలు. ఈయన పోతన గారు బయటికి వెళ్ళిపోగానే ఇప్పుడు వైకుంఠం గురించి చెప్పవలసిన వాడు శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తి చెప్పాలి. ఆయన పలికిస్తున్నవాడు. అందుకని ఆ రాముడు పోతన గారి రూపంలో ఇంట్లోకి వచ్చాడు. అదేంటి నాన్న అప్పుడే అయిపోయిందా సంధ్యావందనం అంది కూతురు. అయిపోయిందమ్మా, పద్యం పూర్తి చేయడం స్ఫురణకొచ్చిందమ్మా, వ్రాద్దామని వచ్చానని ఆ పుస్తకం తీసి ఘంటంతో రాసేశారు. రాసేసి ఘంటం పెట్టి అమ్మా ఇప్పుడే వస్తాను తలుపేసుకో అని వెళ్ళిపోయారు. అసలు పోతన గారు లోపలికి వచ్చారు. మళ్ళీ ఇలా తలపట్టు కూర్చున్నారు. ఏం నాన్న అలా ఉన్నావు అంది. అమ్మా పద్యపూరణం వెళ్ళటం లేదమ్మా,
ఈ సందర్భం ఎలా పెడుతుందో తెలియట్లేదన్నారు. ఏమిటి నాన్న అలా అంటావు, ఇప్పుడు నువ్వే కదా అమ్మ అద్భుతమైన ఆలోచన వచ్చింది. వైకుంఠం నుంచి వైకుంఠం ఎలా ఉంటుందో, నారాయణుడు అక్కడ ఎలా ఉంటాడో, ఎలా వస్తాడో నాకు ద్యోతకమైంది, రాస్తున్నానని గంటం పెట్టి రాసి వెళ్ళావు కదా అంది కూతురు. నేను రాశానా అన్నారు పోతన గారు. నువ్వే నాన్న, నేనే తలుపు తీశాను, నువ్వు వచ్చి కూర్చుని రాశావంది కూతురు. ఏది అని భాగవతం ఇలా తీశారు. తీస్తే అందులో రాసేసి ఉన్నాయి పద్యాలు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృతసర ప్రాతెందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాళించి సంరంభి అయి. ఆ వచ్చినటువంటి వాడు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృతసర ప్రాంతేదు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. ఎక్కడో అల వైకుంఠపురంబులో, అక్కడ వైకుంఠపురం, ఆ వైకుంఠపురం లోపల బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, ధను కౌమోదికి శంఖచక్రిణికాయంబును, ఆయన ధనస్సు, కౌమోదికి అనబడేటటువంటి గద అన్ని బయట పురుషాకృతులలో ఎదురు చూస్తున్నారు. లోపల ఎక్కడో అమూల సౌధంబు దాపల, ఆ లోపల ఒక మూల ఒక పెద్ద అమృత సరోవరం. ఆ అమృత సరోవరం పక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడినటువంటి పర్యంకం. ఆ పర్యంకం మీదంతా అలంకారము చేయబడి పరచబడినటువంటి అరవిరిసిన కమలపూలు. ఆ కలువ పూల మధ్యలో పడుకున్నటువంటి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఆవిడ పైట కొంగుని చేత్తో పట్టుకుని వేళ్లకి చుట్టుకుని చంటి పిల్లాళ్ళ ఆడుకుంటున్నటువంటి శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈయనకి ఏం వినబడింది అంటే, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృతసర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రసన్నుండు. అలా భార్యతో ఆడుకుంటున్నా సరే తనని ఎవరైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణమున్న అపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సంరంభి అయి. ఆ ఏనుగు శరణాగతి చేసి కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు అన్న పద్యం వినపడిందంతే శరణాగతి చేసి దాని దురవస్థని గమనించాడు. సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్మన్నింపడు ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజప్రాణ అవనోత్సాహి అయి. ఏమి పోతనగారండి, మహానుభావుడు రామచంద్రమూర్తి ఆయన రూపంలో వచ్చి పూర్తి చేశారు. ధన్యుడైపోయారు మా పోతన గారు. అందుకని సిరికింజప్పడు ఆ పమిట కొంగు వేళ్లకి చుట్టుకుని ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నవాడు లక్ష్మీదేవికి చెప్పలేదు, చెప్పకుండా పమిట కొంగు అలాగే పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు. ఆ శంఖం చక్రం ఇవేమీ లేవు. అసలు నాకు అనిపిస్తుంది గజేంద్రమోక్ష సన్నివేశంలో నిజంగా అలా వస్తున్నటువంటి నారాయణుడి చిత్రపటం గీసిన వాళ్ళు ఉన్నారా? నేను మొన్నటి రోజున భీష్ముడి గురించి చెప్తే ఎవరో ఒక పిల్లవాడు నాకు ఇక్కడ ఫోటో ఇచ్చాడు. ఇస్తే నేను చాలా క్యాజువల్గా తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోటో అక్కడ పెట్టాను, కళ్ళజోడును పెడుతుంటే చూసి ఆశ్చర్యపోయాను. నిజంగా భీష్మాచార్యులు వారు రథం మీద ఇలా పొంగిపోతుంటే కిందకి దిగిపోయి అర్జునుడు ఇలా కృష్ణుడు చక్రం పట్టుకొచ్చేస్తుంటే అర్జునుడు కాళ్ళు పట్టుకుని బావా వద్దు బావా అని వేడుకుంటున్న కురుక్షేత్ర సంగ్రామంతో కూడుకున్న ఫోటోని ఇచ్చాడు పాపం ఆ పిల్లవాడు ఎవరో. నాకు ఇంటికి వెళ్ళి మురిసిపోయాను. రోజు చూద్దామని దాన్ని ఎదురుగుండా పెట్టాను కూడా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అలా రావడంలో పోతన గారి లైవ్ టెలికాస్ట్ చూడండి. సిరికింజప్పడు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంకరచక్రయుగమున్ చేదోజి సంధింపడు. చేతుల్లో శంఖం లేదు, చక్రం లేదు, గదా లేదు, పద్మం లేదు, 4 చేతులు ఖాళీ. శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడు. ఆ పరివారంబును జీరడు. వెనకనొస్తున్నటువంటి పరివారాన్ని అడగడు, ఓ మాట మాట్లాడు. అభ్రగపతిన్మన్నింపడు. గరుత్మంతుడు ఇలా ఇలా ఎదురొస్తున్నాడు, స్వామి ఎక్కండని తోషవతలు బారేస్తున్నాడు. అభ్రగపతిన్మన్నింపడు. ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు. ఇంతంత కుంతలములైనవి. ఆ జుత్తు ఇలా మీద పడిపోతోంది. పడిపోతుంటే ఆ చేత్తో ఇలా తోసుకోడు, వెనక్కి సర్దుకోడు. ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు. వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు. అయ్యయ్యో ఇదేంటంటే అలా పవిటట్టుకు లాగేస్తున్నారని చెప్పి ఆవిడ వెనక పరిగెత్తుకొస్తోంది. ఆ పవిటి ఈ చేతిలో ఉండిపోయింది. ఏమండో పవిట వదలండి, పవిట వదలండి అంటోంది. అసలు ఆ మాట వినిపించుకోడు. వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు. గజప్రాణ అవనోత్సాహి అయి. ఆ ఏనుగు ప్రాణాలు రక్షించడానికి ఎడుతున్నాడు.
ఈ ఒక్కనాడు పూజ చెయ్యని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అడిపెట్టిన నియమానికి స్వామి లొంగిపోయాడు. ఏమి సౌజన్యమూర్తి అండి నిజంగా స్వామి. అందుకని చనుదించన్ అలా వచ్చేస్తుంటే ఆ స్వామి వెనకాతలట ఆ ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. వెడుతుంటే శంఖచక్రనికాయంబును తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధ వ్రాతముందాని వెంక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్రనికాయంబును ధజనీకాంతుడు నారదుండు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగుమారాబాల గోపాలమున్. ఒక లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి. మనం అందరం ఇలా కూర్చుని ఉండగా అలా వెళ్ళిపోతున్నట్ట స్వామి. పట్టు పీతాంబరం కట్టుకుని జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు శంఖచక్ర గదా పద్మహస్తూని వర్ణించినట్టుగా పట్టు పీతాంబరం పట్టుకుని వెళ్ళిపోతుంటే, అమ్మవారి కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే, అమ్మవారు పమిట జారిపోతుందని ఇలా రెండు చేతులతో పట్టుకుని ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే, తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ అంతఃపురకాంతలందరూ పరిగెడుతున్నారట. అవరోధ వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును ముందుకెడితే తోసేస్తున్నాడని వెనక గరుడ వాహనం పరిగెడుతోందిట. దాని వెనుక పక్షీంద్రుడును దాని వెనుక ధను కౌమోదికి శంఖచక్రనిగాయంబును శంఖము చక్రము కౌమోదికి శారంగం అనేటటువంటి ధనస్సు ఆ బాణముల యొక్క ఆ పెట్టుకునేటటువంటి తూణీరము ఇవన్నీ కూడా వెనకాతల పురుష రూపాన్ని దాల్చి పరిగెత్తుకొచ్చేస్తున్నాయిట. శంఖచక్రనికాయంబును ధజనీకాంతుడు విశ్వక్సేనుడు నారదుడు వచ్చేస్తున్నాడు. తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువార్ అబాల గోపాలము. ఆ వైకుంఠపురంలో ఉన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ వచ్చేస్తున్నారు ఆకాశంలో. అందుకే ఎప్పుడైనా ఎవరింటికైనా చాలా మంది వచ్చేస్తుంటే ఏమిటో తన వెంటన్ సిరి అన్నట్టు ఇలా వచ్చేసారంటారు మన వాళ్ళు. పోతన గారి పద్యాలు తెలుగుదేశం మీద ముద్ర వేసేసేయండి. తెలుగుదేశం మీద అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశం మీద అని. అందుకని తెలుగు వాళ్ళ మనస్సుల మీద అంత ముద్ర వేసాయి. అందుచేత తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధ వ్రాతముందాని వెనుక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్రనికాయంబును భజనీకాంతుడు నారదుండు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువార అబాల గోపాలమున్. అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అమ్మా అసలు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా, నీకు తెలుస్తుంది కదా ఆయన సంగతి, ఇలా ఎప్పుడైనా వెళ్ళాడా ఇంతకు పూర్వం, ఏటమ్మా ఇలా వెళ్ళిపోతున్నాడు అనుకున్నారట. అమ్మవారు అందిట, తను వెంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృత్యురించి రొఖలుల్ వేద ప్రపంచంబులన్. ఇలా వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఈయన ఎప్పుడు వెళ్ళిపోతుంటారో తెలుసా, ఆవిడికి తెలుస్తాయి రహస్యాలన్నీ ఇంటి ఆవిడికి. ఆయన ఈ టైంలో వెళ్ళారంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళరా, శివాలయంలో పడి ఉంటాడు, అక్కడ ప్రదక్షిణం చేస్తుంటాడంటుంది. ఆవిడికి తెలుసు ఈయన సంగతి. అందుకని చనుది ఆ వచ్చినటువంటి వాడు అలా వచ్చేస్తున్నాడు ఎవరికీ చెప్పకుండా అంటే ఆయన తప్పకుండా వేద ప్రపంచంబులన్, ఎవరో కలులు వేద ప్రపంచాన్ని తస్కరించారు, సోమకుడు తస్కరించినట్టు, అప్పుడు వెడుతుంటారు. లేకపోతే ఏదైనా సభలలో ఆర్తి చెందినటువంటి కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతాడు. అంటే ఏ ఏ సందర్భాల్లో ఇతపూర్వం వెళ్ళాడో స్వామివారు అమ్మ జ్ఞాపకం చేసుకుంటోంది. అందుకని అట్లాంటి సందర్భాల్లో వెడతాడు. భక్తులంకని చక్రాయుధుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్. చిన్న చిన్న పిల్లలైన భక్తుల్ని పట్టుకుని ఏడ్రా ఎక్కడున్నాడు చూపించు పరమాత్మ అని కొంతమంది పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. నిన్ననేగా విన్నాం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు. అందుచేత తను వేంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినినో మృత్యులు మృత్యురించిర ఖలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తనో భక్తులంగని చక్రాయుధుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్. అందుకని ఇలాంటి సందర్భాలు ఏమైనా వచ్చాయేమో స్వామి అలా పరిగెడుతున్నాడు అందావిడ. కానీ వీళ్ళు ఊరుకుంటారా, అమ్మా ఎక్కడికెడుతున్నాడో అడుగమ్మా, ఎక్కడికెడుతున్నాడో అడుగమ్మా, మేము వెడితే చెప్పట్లేదమ్మా, అడుగమ్మా అడుగమ్మా అంటున్నారు. ఒక పక్కనేమో గబగబా నడిస్తే స్వామివారి కాళ్ళల్లో కాళ్ళు పడిపోయి కింద పడిపోతుంది. నడిచేవాడికి చేతులు ఊగాలి, చేతులు ఊపుకుంటూ పోని వెనకాతల గబగబా వెడదామంటే పమిట కొంగట్టుకు వెళ్ళిపోతున్నాడు. అందుకని రెండు చేతులు పమిట కొంగు అడ్డెట్టుకుంది, ఆ పమిట కొంగు జారిపోకుండాను. అలా వెళ్ళిపోతున్నటువంటి తల్లి నిజంగా అమ్మవారు పడింది ఆ రోజున బాధ. అడిగదన్నని కడుబడ్డి జన్ను అడిగిన తన మగడు నుడ్డుబడ్డ నిన్నడయ్య డగున్ వెడ్డబెడ్డ సిడ్డి ముడ్డిద్ద డబ్బడ్డ నడ్డుగిడ్డు నడ్డుగిడ్డదు జడ్డిమ నడ్డుగిడ్డునే డలన్. పోతన గారి పద్యం కూడా అలాగే పడింది. ఆయన అంటారు, ఆ వెడుతున్నప్పుడు అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ ఈ అడుగుతున్న వాళ్ళ మాటలకి జవాబులు చెక్కలేక అమ్మవారి అడుగులు తడబడుతూ అయ్యవారి వెనకాతలు నడిచింది. ఇదో కష్టం. నిటలాలకములంట నివురుజుం జుమ్మ నివురుజుం జుమ్మ నిముక సరోజము నిండ ముసురుదేంట్లు.
అమ్మవారేమో ఒక పక్క అయ్యవారితో ఇలా చేతులు పెట్టుకుని వెళ్ళిపోతుంటే అమ్మవారి ముఖమండలాన్ని చూసేయట. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద తుమ్మెదలు ఉరే ఉరే పద్మాననే అమ్మవారు చాలా పద్మంలా ఉంటుంది కదా ఆవిడ ముఖం. ఉరే ఎంత పెద్ద పద్మం వస్తోందో తేనె తాగేద్దాన్ని రందడి తుమ్మెదలన్నీ వచ్చి అమ్మవారి ముఖం మీద వాలిపోయిట. నిటలాలకములంట నివురు ఝుమ్ ఝుమ్మ నిముఖ సరోజము నిండ ముసురుదేంట్లు నలుల నోపక జిల్గ అలనల్ల చేరి నయోష్టబింబజ్జుతలొడియనురుకు సుఖములను తోల చక్షుర్మీనములకు మందాకి నీ పాఠీన లోకమిగుచు మీన పంతులు దాట మేతీ గతో రాయ శంపాలతలు మింట సరణి కట్టు శంపలను తోల చక్రవాకంబులు కుచయుగంబును చూపి కుచయుగంబును చూసి కొవ్వు చూపు మెలత మగిలు పిరిది మెరుగు తీవయు పోల జలదువర్ను వెనుక జనెడునప్పుడు అమ్మవారి ముఖం మీద ఆ తుమ్మెదలన్నీ వాలిపోతే అమ్మవారు అయ్యో 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 పద్మం కాదే ఇది లక్ష్మీదేవిని, నా ముఖమే పక్కకి పోండే అని ఎడం చేత్తో పమిట పట్టుకుని కుడి చేత్తో తుమ్మెదల్ని తోలేసిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట, ఆకాశగంగ కనపడిందిట. ఆయన పాదములందే అది జనించే ఆ ఆకాశగంగలో చేపలు తిరుగుతున్నాయి. అవి చూసేయట. చూసి వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీ నభలోచన, చేప పిల్లల్లా ఉంటాయి కదా అమ్మవారికి, మీనాక్షి అని పేరు. అందుకని అమ్మో ఎంత బాగున్నాయో చేపలు, చిన్ని చిన్ని చేపలు మింగేద్దాని రండి పెద్ద పెద్ద చేపల కళ్ళ దగ్గరికి వచ్చేసేట. అయ్య మీ మొహం ఇచ్చా ఇవి చేపలు కావే నా కళ్ళు అని అమ్మవారు చేపల్ని తోలేసిందిట. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. వెళ్ళేటప్పటికీ మీతీగతో రాయశంపాలతలు మింట సరణిగట్టు. అమ్మవారు అయ్యవారితో వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర మంత్రపుష్పంలో వాక్యం తెచ్చుకున్నారు పోతన గారు. జలదువర్ను వెనుక జనెడినప్పుడు మేఘం మధ్యలో మెరుపు తీగల అమ్మవారు ఎడుతోంది వెనకాల. అమ్మవారిని చూసి మెరుపులు అనుకున్నాయిట, ఓహో ఇంద్రుడు ఆజ్ఞిచ్చేళ్లా ఉంది వర్షం కురవమని, మెరుపు వెళ్ళిపోతుంది, అయ్యో పెద్ద మెరుపు మనము వెళ్ళాలని మెరుపులన్నీ వచ్చేసి అమ్మవారి పక్కన మెరుపులు మొదలెట్టేయట. అయ్య మీ మొహం ఇచ్చా నేను మెరుపు తీగను కాదే నేను లక్ష్మీదేవిని పొండి పండని అమ్మవారి మెరుపు తీగల్ని పంపించేసిందిట. నిటలాలకములంట నివురు ఝుమ్ ఝుమ్మ నిముఖ సరోజము నిండ ముసురుదేంట్లు నల్లుల నోపక జిల్క అలనల్ల చేరి నయోష్టబింబజ్జుతలొడియనురుకు. అదో చిత్రం. అమ్మ సరస్వతీదేవి బ్రహ్మలోకంలో కూర్చుని ఉంటే ఒక గమ్మత్తోటి ఉంటుంది. భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదజగజాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణి నియాన ఘంటాపదంబు మాకు అంటారు చిత్రలీయంలో. సరస్వతీదేవి దగ్గర ఉండేటటువంటి చిలుక హంస ఈ రెండింటికి కూడా వేదాంగాలు వచ్చేసి ఉంటాయి. అందుకని అమ్మవారి దగ్గర ఉండేటటువంటి చిలుక దొండపండు తినడానికి అలవాటు పడి ఉంటుంది. దానికి దొండపండు అంటే చాలా ఇష్టం. సరస్వతీదేవి దగ్గర కూర్చున్నటువంటి చిలుకలుట అలా వెళ్ళిపోతోందిట. అమ్మవారు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంటే అమ్మవారి యొక్క అధరాన్ని చూసేయట కింది పెదివిని. అమ్మో ఎంత ఆరముగ్గిన దొండపండో కొరికేద్దాని రెండన చిలకలు వచ్చేసేయట. అమ్మవారి చిలకల్ని తోసేసి మీ మొహం ఇట్లా ఇది నా పెదవే అది దొండపండు కాదని చిలుకల్ని తోసేసిందిట. ఎన్ని కష్టాలంటే అమ్మవారికి. నిజంగా ఆ స్థితిలో అమ్మవారిని అంత గొప్పగా వర్ణించారు పోతనామాచ్యుల వారు. ఇలాంటి తల్లి జలదువర్ను వెనుక జనెడునప్పుడు ఆ మేఘస్వరూపంతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెనకాతల అమ్మవారు ఇలా వెళ్ళిపోతుంటే ఆయన అంటారు, ఆ తాటంకాచలనంబుతో నట నటభుజద్ధమ్మిల్ల బంధంబుతో శాటీముక్త కుచంబుతో. అమ్మవారి పేరు చెప్పేటప్పటికీ పోతన గారికి ఒళ్ళు తెలియదండి. చెప్పేది గజేంద్రమోక్షం శ్రీ మహావిష్ణువు కదా. పద్యాలు తీసుకెళ్లి అమ్మవారి మీద వేస్తున్నారు. ఎందుకని నమ్మితి నామ నంబున సనాతనులైన ఉమామహేషులన్ అంటుంటారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్త కవిత్వ పటుత్వ సంపదల్. అటువంటి స్థితి కదా అయింది. అందుకని ఆ అమ్మవారి పేరు చెప్పేటప్పటికి ఎంత సంతోషమో. అందుకని ఆ కదులుతున్నటువంటి తాటంకాచలనంబుతో నటభుజద్ధమ్మిల్ల బంధంబుతో శాటీభుక్త కుచంబుతో నధుడ చెంచత్కంచితో శీర్ణలలాటలేపనముతో మనోహర కర గ్రాహీ హస్తంబుతో. ఎన్ని రకాలుగా ఉందంటే ఆవిడ కోటీందు ప్రభతో ఉరోజభర సంకోచద్ది లగ్నంబుతో. లక్ష్మీదేవిని కళ్ళకి కట్టి చూపించారండి విష్ణు భగవానుడి వెనకాల పెడుతున్న లక్ష్మీదేవిని. అమ్మవారు ఎలా ఉందంటేట తాటంకాచలనమ్ముతో. ఆ అమ్మవారి తాటంకాలు ఎన్నడైనా నడిచి వెళ్ళిందా మా తల్లికి? ఆవిడికి ఏం అవసరం? ఆవిడంత గబగబా నడిచి వెళ్ళిపోతూ ఇలా పమిట పట్టుకుని వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకాలు ఇలా ఊగుతున్నాయిట.
అవి ఊగుతుంటే అమ్మవారి ఎర్రటి చెక్కిళ్లల్లో ప్రతిఫలిస్తుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక జుగళం చతుశ్చక్రం మన్యేతవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కమనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతపతే అంటారు సుందరలహరిలో శంకరాచార్యుల వారు. అలా అమ్మవారి యొక్క తాటంకములు ఊగుతున్నాయిట. తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో చేతులు ఇలా పెట్టుకుని గబగబా నడవడంలో, భుజాలు ఇలా ఇలా కదలడంలో పెద్ద జుట్టుముడి కబరీబంధం ఆవిడిది. ఆ జుట్టు ముడికి భుజాలు ఇలా ఇలా తగలడంలో ఆ బంధం అంతా ఊడిపోయింది. ఊడిపోయి అమ్మవారి జుట్టు ఒక్కసారి ముడి ఊడిపోయి ఆ పిరుదుల కింద వరకు పెద్ద జట ఆ కేశపాశం వేలాడుతోందిట. అమ్మవారి జుత్తుని అలా చూస్తే చాలండి, అజ్ఞానం పోతుంది. ధునోతుద్భంతం నస్తులిత దళితేందీవరవనం అంటారు శంకరాచార్యుల వారు. అందుకని అటువంటి కేశపాశంట. అందుకని భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో శాటీముక్త కుచంబుతో కట్టుకున్న పట్టుపుట్టం పమిట పక్కకి తొలగిపోయిందిట. శాటీముక్త కుచంబుతో నధృడచెంచత్కంచితో గట్టిగా పెట్టుకుందట మొలనూలు, దానికి చిరుగంటలు. అమ్మవారు అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆ గంటలు గల్లు 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 అని మోగుతాయి. ఆ శబ్దాల్ని బట్టి అమ్మవారి పక్కన ఉన్నటువంటి హంసలు ఆ శబ్దాలు వింటూ అటు ఇటు ఊగుతూ అవి నడుస్తుంటాయి. అందుకని వాళ్ళని పరమహంసలు అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలో అమ్మవారి దర్శనం చేసేవాళ్ళని. అటువంటి పెట్టుకున్నటువంటి ఆ వడ్డాణం ఊడిపోయి కిందకి జారిపోతోంది. కిందకి జారిపోతున్న వడ్డాణంతో ఇలాంటి లక్ష్మీదేవిని దర్శించిన వాడు ఉన్నారండి మా పోతన గారు తప్ప. అందుకని నధృడ చించత్కంచితో శీర్ణలలాట లేపనముతో ఏ తల్లి ఇలా ఒక్కసారి చూస్తే అపాంగత్వే లబ్ధా జగదిదమనంగో విజయతే అంటారు. ఇలా క్రీగంటి చూపు చూస్తే కోట్లకు పడగలెత్తుతాడు కొన్ని జన్మలు. అటువంటి తల్లికి నుదుటి మీద చెమట పట్టిందిట. శీర్ణలలాట లేపనముతో ఆ మనోహరుడైనటువంటి భర్త చేతిలో ఉండిపోయిన పమిట కొంగుతో ఉరోజబర సంకోచద్ది లగ్నంబుతోన్ ఇన్ని బ్రహ్మాండములను పోషించేటటువంటి బరువైన స్తనమండలం ఇంత నడకలేక అలవాట్లేక నడుస్తుంటే నడువు కరకరలాడిపోయిందిట అమ్మవారికి ఆ రోజున. అలా నడిచి వెళ్ళిపోయిందిట. ఇంతలోకే దేవలోకాల్లో ఉన్నవాళ్ళు, మనుష్యలోకాల్లో ఉన్నవాళ్ళు ఏదో పనులు చేసుకుందామని, బట్టలు ఆరేసుకుందామని, కాసేపు ఏదో ఆ లైట్ వేసుకుని పెరట్లోకి ఎడదామని, వీధిలోకి ఎడదామని, మేడెక్కుదామని బయటకు వచ్చిన వాళ్ళు చూస్తున్నారు. ఎందుకో ఇలా చూశారు, ఏంటి ఇంత వెలుతురుగా ఉంది ఏమిటని ఇలా చూశారు ఆకాశం వంక. చనుదెంచన్ ఘనుడల్లవాడ హరిపజ్జంగంటి రే లక్ష్మి శంకరనాదమ్మది చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడ క్రమ్మన నేతంచు నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్ అంటారు పోతన గారు. ఒక్కసారి ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయారట. చనుదించన్ ఘనుడల్లవాడ హరి, తపస్సులు చేస్తే కనపడిన వాడి వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాడు. చూడండి 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 అని చూపిస్తున్నారట. పట్టు పీతాంబరం కట్టుకుని గబ 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 అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. భార్య ఎందుట ఏమండో హరే కాడు, చనుదించన్ ఘనుడల్లవాడ హరి పజ్జంగంటి రే లక్ష్మి, తెల్లటి బట్ట కట్టుకుని అదిగో మా అమ్మవారు ఆవిడ వెళ్ళిపోతోంది. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం, మా తల్లి వెళ్ళిపోతోంది. చనుదించన్ ఘనుడల్లవాడ హరి పజ్జంగంటి రే లక్ష్మి శంఖరినాదమ్మదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే ఆతతపక్షమారుతరజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు అంటారు అమృతాపహరణంలో నన్నయ్య గారు. అలా రెక్కల సవ్వడిలో వేదం వినిపించగలిగినటువంటి గరుడ వాహనం వెళ్ళిపోతోంది. అందుకని చనుదించన్ ఘనుడల్లవాడ హరిపజ్జంగంటి రే లక్ష్మి శంఖనినాదమ్మది చక్రమల్లది భుజంగధ్వంసియున్వాడే క్రమ్మన నేతంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. ఇంతమంది నిలబడిపోయి అడిగో స్వామి అమ్మ శంఖం చక్రం గరుడు నారాయణుడు నారదుడు అబ్బో 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 అని నమో నారాయణ అంటూ నమస్కారాలు చేస్తూ నిలబడ్డారట. ఒక్కటి వినలేదు. ఎందుకని? హస్తి దురవస్థావక్రికిన్, ఏనుగుని తొందరగా రక్షించాలి అని గబ 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 వెళ్ళిపోయాట. వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి నిలబడి సుదర్శన చక్రాన్ని పిలిచి వెళ్ళి ఆ మొసలి కుత్తుక కత్తిరించేయి అన్నాడు. అనేటప్పటికీ గుభిల్లుమని శబ్దం వచ్చిందట. ఆ చక్రం నీళ్ళలో పడింది. పడి ఆ మొసలి యొక్క కుత్తుకని కత్తిరించేసి, కత్తిరిస్తే ఆ రోజున సుదర్శన చక్రం మకరము అంటారు కదా సంస్కృతంలో. మొసలి తలకాయ కోస్తూ ఉంటే మకరమన్న పేరున్నవన్నీ ఎంత బయటపడ్డాయిట్టేట. మకరం ఒకటి రవిజచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటునడ్డ అగెన్ మకరాలయమునతి రిగెడు మకరంబులు కూర్మ రాసి మరుగునక రిగెన్ అన్నారు పోతన గారు. మకరం ఒకటి రవిజొచ్చెను, మకరమన్ని పేరున్నటువంటి మకర రాశి సూర్యుడి చాటుకి వెళ్ళి దాక్కుందిట.
మకరము మరి ఒకటి ధనదు మాటునడా అగెన్ నవనిధులలో మకర నిధి అని ఒక నిధి. ఆ మకర నిధి భయపడిపోయి కుబేరు చోటికి వెళ్ళి దక్కుందిట. మకరం ఒకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటునడా అగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరుగునక రిగెన్. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా భయపడిపోయి మన జాతే ఎగిరిపోతుందేమో స్వామి వాళ్ళు ఇలా వచ్చాడని ఆదికూర్మన్ చాటుకెళ్ళి దాక్కున్నాయిట. మకరం అన్న పేరున్నవన్నీ పారిపోయాయిట. చిత్రం ఏమిటంటే ఎప్పుడైతే మొసలి కుత్తుకని సుదర్శనం కత్తిరించి మళ్ళీ వెళ్ళి స్వామి యొక్క చేతిని అలంకరించిందో ఈ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్నవాడు ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయనొక్కడే, మిగిలిన ఈ అనుబంధాలన్నీ కృతకాలే అని తెలుసుకుని ఆ కాలొక్కసారి విదిల్చుకుని బతుకుతాను అన్న ఆశ లేనిది బ్రతికింది. మెల్లగా ఒక తామర పువ్వును ఒక దాన్ని తీసుకుని మెల్లగా అడుగులేస్తూ గట్టెక్కుతోంది. అయ్యా బతికేశారండి అని కబురెళ్ళిందంటే మళ్ళీ వచ్చేసారు అందరూ. భార్యలు గబగబా నీళ్లు పోశారు ఒడ్డు నించుని. ఇప్పుడుట పూర్వం వెర్రి లేదుట, అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఎలాగో తెలుసా అండి, తొండముతో కలిపింది అన్నారు పోతన గారు. బయటికి వచ్చి తామర పువ్వుని తీసుకెళ్లి శ్రీమన్నారాయణుడి యొక్క పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించిందిట. దానిలో ఉన్నటువంటి జ్యోతి బయలుదేరి శ్రీమన్నారాయణుని యొక్క రూపాన్ని పొందింది. శంఖచక్ర గదా పద్మాలతో పొంది ఆయన పక్కన నిలబడి వైకుంఠానికి వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినప్పుడు అందులోంచి ఒక గంధర్వుడు వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వలోకానికి వెళ్ళాడు. ఈ ఏనుగుకి ఇంత పుణ్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, ఎలా పిలిచింది నారాయణుడిని, అది చెప్తే కానీ నేను ఒప్పుకోనన్నారు పరీక్షిత్. అంటే అప్పుడు ఒకనాడాంధ్రుపుడచ్యుతున్ మనములో నూహించుతున్ మౌనియ్య కళంక స్థితియున్న చోకలసుజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుబ్ధకిరింద్రోత్తమయోని పుట్టుమని శాపం బిచ్చ భూవల్లభ. ఒకనాడు ఇంద్రజుమ్న మహారాజు గారు ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. అష్టాక్షరి మహామంత్రోపదేశాన్ని పొంది ఒకనాడు అంతఃపురంలో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఊరికి చివరగా ఉన్నటువంటి పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరి ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అగస్త్య మహర్షి వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి నేను మంత్రజపం చేసుకుంటున్నాను కదా అని లేవలేదు, పూజింపలేదు. పూజించకపోతే అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలాలు తీసి నువ్వు తమోగుణంతో ప్రవర్తించావు కనుక ఏనుగు యొక్క యోని యందు జన్మించదవుగాక అని శపించారు. ఎక్కడికో పోతే అక్కడికి అగస్త్యుడు రావడం ఎందుకు, శాపం ఇవ్వడం ఎందుకండి అని మనకు అనుమానం వస్తుంది. అగస్త్యుడు ఎందుకు వచ్చాడో తెలుసా అండి, లేచి అగస్త్యుడికి పూజ చేసుంటే ఆ జన్మలోనే మోక్షం పొందేవాడు. మహాపురుషులైనటువంటి వారు మీ ఇంటికి ఏనాడు వస్తారో ఆనాడు మీ పూజ ఫలించిందని గుర్తు. ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ. వాళ్ళు ఎందుకు వస్తారు అనవసరంగా? వాళ్ళని తరచు ఈశ్వరుడు పంపిస్తున్నాడు అంటే వారి పద రజస్సు నీ ఇంట్లో పడి నిన్ను ఏదో గొప్ప మంగళం ఇవ్వడానికి వాళ్ళని పంపిస్తాడు. ఒక మంచినీటి బొట్టు అయిన బుచ్చుకుని వెళ్ళిపోయారనుకోండి, చాలు నీ జన్మ సార్థకత పొందేసింది అనమాట. భగవత్ సేవ కన్నా భాగవత సేవ గొప్పది. పూజ చేస్తున్నా సరే మహాభక్తులైన వాళ్ళు వస్తే పూజ అక్కడ ఆపి లేచి వచ్చి ముందు వీళ్ళతో మాట్లాడి పంపి కుడి చెవి మీద చెయ్యి వేసుకుని పూజ పూర్తి చెయ్యాలి. అలా లేవలేదు ఇంద్రజుమ్నుడు. అగస్త్యుడంతటి వాడి పట్ల నిరాదరణ కట్టి కుడిపేస్తుంది. అలా జరగకుండా మరుజన్మలో మోక్షం పొందేట్టు ఏనుగు యోనిలో పుడతావని శాపరూపంలో అనుగ్రహించాడు. అది మహర్షి అంటే. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గత జన్మలో చేసినటువంటి మంత్రానుష్ఠాన ప్రభావం వల్ల ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తొచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపికండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకో. అందుకే మహాశివరాత్రి నాడు శివాష్టోత్తర పారాయణం చేయించాలని నిర్ణయం చేసుకున్నాం. ఇదే కదా మనని రక్షించేది అని. సరే, అందుచేత మరి ఆ గంధర్వుడెవరు, మొసలిలోంచి వెళ్ళినవాడు అంటే ఒక మహాత్ముడి పట్ల ఈయన ఇటువంటి అమర్యాద చూపాడు. ఆయన గంధర్వుడు, ఆయన పేరు హూహు. ఆయన ఒకనాడు నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు గంధర్వకాంతలతో కలిసి. మద్యపానం చేసున్నాడు. పక్కన అప్సరసలున్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదే సమయంలో దేవళ మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరప్పంజరం బయటికి వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా, హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని చూడు బక్కడు ఎలా ఉన్నాడో, ప్రేగులు బయటకు వచ్చేసి ఎలా ఉన్నాడో, ఎముకలు బయటకు వచ్చేసి ఎలా ఉన్నాడో అంటున్నాడు. వాళ్ళు నవ్వుతున్నారు.
నవ్వుతున్నారు కదా అని ఇంకా ఇంకా ఆయన అవమానిస్తున్నాడు. వీళ్ళు పగలబడి నవ్వుతున్నారు. నవ్విన వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కింద నుంచి ఈదుతూ వచ్చి ఆ దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్లలో కింద పడిపోయాడు. పడిపోయి లేచి అన్నారు, నాన్న నీకు నీళ్ళడుగు నుంచి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉంది కనుక నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటున్న మొసలివై జన్మించదవుగాక అని చెప్పించారు. మహాత్ముల జోలికెడితే అలాంటివే వస్తాయి. కాబట్టి ఏమైంది? మొసలై పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని యొక్క చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షం రాలేదు, శాప విమోచనం అయిందంతే. గంధర్వుడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఈ గజేంద్ర మోక్షాన్ని చెప్పి ఒడ్డున నించున్నటువంటి శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు. అయ్యా, ఎవరైతే ఇప్పటి వరకు భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒకెత్తండి, ఒక్క గజేంద్ర మోక్షం ఒక్కటి ఒకెత్తు. ఈ గజేంద్ర మోక్షమనబడేటటువంటి కృష్ణానుభావమైన గజరాజు రక్షణ కథ విను వారికి యశములిచ్చును దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు పొద్దున మేల్గాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకు బహు విభవమరు సంపదలు కల్గు పీడలు శాంతి పొందు సుఖము వర్ధిల్లు శోభిల్లు సంతానములు అని ఎవరైతే ఈ గజేంద్ర మోక్షమనబడేటటువంటి కథని శ్రద్ధగా వింటున్నారో అందున విశేషించి గొప్ప గొప్ప వ్రతాలు ఏమైనా చేసిన తరువాత గజేంద్ర మోక్షాన్ని వినడం ద్విగుణీకృత పుణ్యం. అలా వింటే లేదా మామూలుగా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ స్వామి యొక్క ఈ కథని ఎవరు వింటున్నారో అటువంటి వారికి దుస్వప్ననాశంబు, దుస్వప్నముల వలన వచ్చేటటువంటి బాధలు పోతాయి, రోగములు పరిహరింపబడతాయి, దరిద్రము తొలగిపోతుంది, సంపదలు కల్గు ఐశ్వర్యం కలిసొస్తుంది, పీడలు శాంతి పొందు, గ్రహదోషముల వలన పీడలు వస్తుంటే ఆ పీడలు తొలగిపోతాయి, పీడలు శాంతి పొందు, సుఖము సిద్ధించు, అపారమైన సుఖం కలిగి మనశ్శాంతితో ఉంటాడు, వర్ధిల్లు శోభనములు, ఇంట్లో అస్తమానం మంగళతోరణం కట్టి శుభకార్యాలు చేస్తూనే ఉంటాడు, వర్ధిల్లు శోభనములు. ప్రతిరోజు ఏ కోరిక లేకుండా ఈ పద్యాల్ని నిరంతరం అలా చెప్పుకునే అలవాటు ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఎవడున్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలమునందు యమదర్శనము చేయడు. వాడు శ్రీమన్నారాయణ దర్శనాన్ని పొంది ఆయన విమానంలో వైకుంఠాన్ని చేరుకుని మోక్షం పొందుతాడు అని నారాయణుడు అనుతినిచ్చే శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలస్తుతి చెప్పినటువంటి మహోత్కృష్టమైనటువంటి గజేంద్ర మోక్ష గాథని ఇవాళ కృష్ణ భగవానుడు మనని అనుగ్రహించి నా చేత పలికించి నన్ను చేతకానివాడు పలుకుతున్న ఉదార బుద్ధితో మా స్వామి కథ అన్న భక్తితో విన్న మీకు ఎంతటి కటాక్షం అవ్వాలో. అందుకని అంత పరమ పవిత్రమైన ఆఖ్యానమైన గజేంద్ర మోక్షాన్ని సంతోషంగా పూర్తి చేశాం. కృష్ణానుభవమైన అన్నారు కాబట్టి ఇవాళ మనం సంతోషంగా అన్ని నామాలు కృష్ణనామాలే. ఒక్కసారి ఇవాళ నామం చెప్పి బయలుదేరదామండి. ఎందుకంటే అదే కదా రక్షించింది ఆ ఏనుగుని. అందుకని అందరూ చెప్పి బయలుదేరండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం పరిహి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళీ సంయుక్తం పీతాంబర సుశోభితం
అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. మన యందు లక్ష్మీదేవి యొక్క కృప కలిగింది అనడానికి నేను ఒక ఉదాహరణ చెప్పనండి. 45 రోజుల కార్యక్రమం చేసేటప్పుడు ఏ రోజు ఏదొస్తుందో ప్లాన్ చేయలేం కదా అంత కరెక్ట్గా. అందులో నాలాంటి వాడు అసలు చేయలేడు. ఇవాళ ఇది చెప్దామంటే అక్కడ ఉండిపోతుంటాను నేను. అలాంటిది ఆశ్చర్యకరంగా శుక్రవారం నాడు పంచమి తిథి ఉండగా అసుర సంధ్య వేళలో రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం వస్తుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. అది విన్నంత మాత్రం చేత దరిద్రం నశించిపోతుంది. అటువంటి ఘట్టాన్ని రేపటి రోజున వివరణ చేస్తాను. హాలాహల భక్షణము, క్షీరసాగర మథనము, లక్ష్మీదేవి ఉత్పత్తి. ఎల్లుండి శనివారం అద్భుతమైన రోజు లక్ష్మీ కళ్యాణం. మన పంట పండింది నిజంగా కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో. చక్కగా అందరూ ప్రసాదం తీసుకుని బయలుదేరుదురు. కానీ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.